నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక బ్రతుకు తెరువు. రచన గోవిందరాజు సీతాదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, నిరుద్యోగ బ్రహ్మచారి నిలయం అన్న అక్షరాలు మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు ఓ యువకుడు. పాత ట్రంకు పెట్టి చేత్తో పట్టుకుని లోపలికి కిషోర్ బాణంలా దూసుకుపోయి, ఒరే బన్ను, సీను, విస్సు, నాకు ఉద్యోగం దొరికింది, నాకు ఉద్యోగం దొరికింది గావుకేకలేస్తున్నాడు. గిన్నెలు కడుగుతున్న బన్ను, బట్టలు ఉతుక్కుంటున్న సీను, గడ్డం చేసుకుంటున్న విస్సు అలాగే పరిగెత్తుకొచ్చి, నిజంగానే అందరూ ఒకేసారి అనేసి కిషోర్ నిజం నిజం అంటూ డ్యాన్సులు చేస్తుంటే మిత్రబృందం అతన్నే చూస్తూ బొమ్మలా నిల్చున్నారు. కిషోర్ ఆర్డర్ కాగితం అందరి ముఖాల ముందు రెపరెపలాడిస్తున్నాడు. ఇంతకీ ఏం ఉద్యోగం, ఎలా దొరికింది, జీతం ఎంత? అందరూ ఏకకంఠంతో అడిగారు. ఉద్యోగం ఓ కంపెనీలో, జీతం 300. 300? మూర్ఛ వచ్చేలా ఉంటే ముగ్గురు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని అడిగారు. అవును, 300. టైపిస్ట్ వెధవకి అందులో ప్రైవేటు కంపెనీలో 300 జీతం ఏ వెధవ ఇస్తున్నాడురా? బన్ను గద్దించి అడిగాడు. అబ్బబ్బా, నీ అనుమాన బాణాలు నా మీద సంధించి నా ఆనందం హరించుకు బ్రదర్, నీకు దండం అంటున్న కిషోర్ని శ్రీనివాస్, ఒరే ఈ ప్యాంటు షర్టు లక్కీవిలా ఉన్నాయి, కాస్త విప్పి ఇవ్వరా, నేను అలా బయటికి వెళ్ళి రావాలి బ్రతిమాలుతూ షర్టు బటన్స్ ఓడదీశాడు. అవును, నీ మొదటి నెల జీతం ఎవరికిస్తావు? విసు అడిగాడు. ఏయ్, నాకు ఇవ్వాలి, ఇచ్చి తీరతాడు. ఇంటర్వ్యూ అన్నప్పుడల్లా వీడి కాటన్ బట్టలన్నీ ఉతికి చెంబు ఇస్త్రీ చేసి ఇచ్చి ఇచ్చి నా చేతులు పడిపోయాయి అంటూ తను పడ్డ కష్టమంతా గుర్తు చేసుకుంటూ అన్నాడు. ముందు ప్యాంటు షర్టు విప్పి ఇవ్వరా అని త్వరపెట్టి నిరుద్యోగ బ్రహ్మచారి నిలయం ఉమ్మడి ప్యాంటు షర్టు కిషోర్ చేత విప్పించి తను వేసుకుంటుంటే కిషోర్ నవ్వుతూ, ఏరా మీ రామప్రభ పిలుపు ఇచ్చిందా అంటూ నవ్వాడు. మీ వెంకుమాంబ కంటే 1000 రెట్లు నయం అంటూ పరుగు తీయబోతూ ఉంటే, బ్రదర్ మనం ఇక్కడికి వచ్చింది ఎందుకో మర్చిపోయి ప్రేమలు పెళ్ళిళ్ళు అంటూ అమ్మాయిల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చెడిపోగలవు. ఈ ప్రయాణాలింకా కట్, నోరు మూసుకుని కూర్చో. నీ అన్వేషణ బ్రతుకు తెరువు కానీ ప్రేమ వ్యవహారం కాదురా చిట్టి నాయనా, చెప్తున్నా ఒళ్ళు దగ్గరుంచుకుని ముందా బట్టలు విప్పు అని మెత్తగానే మందలించాడు బన్ను. విశ్వం మరేం చెప్పలేక తలగోక్కుంటూ నిలబడిపోయాడు. కిషోర్, ఇంతకీ నీకు ఉద్యోగం ఎలా వచ్చింది సూటిగా చూస్తూ అడిగాడు బన్ను. నేను యాక్టర్ని. అవునా? అవును, ఎన్నో డ్రామాల్లో ప్రైజులు ప్రశంసలు కొట్టేశావు, కానీ అవన్నీ ఉద్యోగార్హతలు కావే అనుమానంగా చూస్తూ అన్నాడు విశ్వం. ఏ అందమైన జమీందారిని పర్సనల్ సెక్రటరీగా పెట్టుకునేందుకు నీవు ఆడపిల్లవి కావే, మగవెదవి. సీను తలగోక్కుంటూ, ఆ కిటుకు నాకు చెప్పు, క్షణంలో నేను సంపాదించుకుంటా ఉద్యోగం అన్నాడు. నిజంరా సీను, కథల్లో నవలల్లో సినిమాల్లోలా అందమైన ఆడపిల్ల టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నా నల్లగా నిగనిగా మెరిసిపోయే విమానం లాంటి కారు పంపి అర్జెంట్ వర్క్ అంటూ ఆఫీసుకి పంపించి అందరూ వెళ్లే వరకు ఉంచి క్వాలిటీలో కాఫీ పోయించి హుందాగా సిగరెట్ పొగ వదులుతూ ఎంతో మర్యాదగా ఒలకబోస్తూ వెళ్ళిరండి, డ్రైవర్ మీ ఇంటి దగ్గర దించుతాడు అనే హీరో లాంటి ఆఫీసర్ వెధవ ఎవరన్నా నాకు కనిపిస్తే 25 జన్మల వరకు ఆడపిల్లగానే పుట్టించి ఈ ఆఫీసర్కి టైపిస్ట్గా చేయమని వరమడుగుతా ఆ భగవంతుడిని. అంతేకాదు అలా చేయమని ఆ జన్మ అంతా కలలు కంటానురా. ఏరా కిషోర్, నా కలల కథ ఎలా ఉంది? బన్ను ఇలా అనేసరికి మిగతా ఇద్దరు విరగబడి నవ్వారు. కిషోర్ ముఖం గంటు పెట్టుకుని నిల్చున్నాడు. మీరేమన్నా సరే, ఇది మాత్రం నిజం, నా నటన నాకు ఈ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది. నిజంగా? నిజమే. అయితే ఈ రోజు నుంచి ఈ పనులు అన్నింటికీ గుడ్ బై కొట్టి ఆ నటన మేము నేర్చుకుంటాం, ఉద్యోగం సంపాదిస్తాం, నిరుద్యోగ సమస్య తీర్చేస్తాం. ఏదన్రా, ఈ రోజు నుంచే నటనకి నాంది పలుకుదాం. కిషోర్, నువ్వు నేర్పిస్తావా, లేకుంటే నాటకాలు వేసేవాళ్ల దగ్గరికి వెళ్ళమంటావా? చేసే పనులు వదిలి బయలుదేరుతున్నాం. ఆ ముగ్గురిని చూసి కిషోర్ కంగారు పడిపోతూ, ఒరే ఆగండి క్షణం, మీరు ఈ పనులన్నీ మానేస్తే ఇవాటికి అన్నం ఎలారా బాబు అన్నాడు దీనంగా చూస్తూ. అదంతా మాకు తెలీదు, మేం సంవత్సరం నుంచి డిగ్రీ నెత్తిన పెట్టుకుని ఆఫీసులన్నీ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి చివరికి మెస్ నడుపుకుంటూ ఒకడు, వంట వెధవ మరొకడు, చాకిలి వెధవ మరొకడు, నీళ్ల వెధవ ఇంకా అన్ని వెధవన్నర వెధవ పనులు చేస్తూ అంట వెధవలం అయిపోయాం. ఒక్కో మాట ఒక్కొక్కళ్ళు పూర్తి చేశారు. కిషోర్ గుండె డామ్మంది. వీళ్ళంతా తలోదారి వెళ్ళిపోతే అమ్మయ్యో అనుకుని ముగ్గురిని దగ్గరగా లాక్కుని, మిత్రులారా, మనది ఉమ్మడి కుటుంబం,
కాదు, అదే మెస్ అనుకోండి. సంవత్సరం పై నుండి ఉమ్మడిగా తిన్నాం, కట్టుకున్నాం, కష్టాల్లో ఒకరిని ఒకరం ఆదుకున్నాం. ఊర్లు వేరైనా చుట్టరికాలు లేకున్నా కేవలం స్నేహితులం. అందులోనూ నిరుద్యోగం అయినా ఐకమత్యంలో మెలిగాం. ఇప్పుడు నాకు టెంపరీ ఉద్యోగం దొరికింది. ప్రయత్నం ఫలించి మీ ముగ్గురికి రావచ్చు అని ఆశించుదాం. అందరికీ ఉద్యోగాలు దొరికే వరకు ఇక్కడే ఒక్కటిగా ఉండి ఒకే మాట మీద కాలం గడుపుదాం. అంతవరకు నా జీతం మనందరిది, నేను మీవాడిని అనేసరికి ముగ్గురు సంతోషంతో చప్పట్లు చరుస్తూ కిషోర్ జిందాబాద్ అరిచాడు పెద్దగా. ఆగండి, ఈ శుభ సమయంలో మరో శుభవార్త. నాకు పెళ్లి సంబంధం తెచ్చాడో మిత్రుడు. ఆ అమ్మాయి చదువుకుంది, ఏదైనా దొరికితే ఉద్యోగం చేయటానికి రెడీగా ఉందట. కనుక నాకు నచ్చితే పెళ్లికి ఓకే చేస్తాను. రేపే పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులకి మన నిలయం దుస్తులు, ప్యాంటు షర్టు నాకు కావాలి. మరెవరూ అడ్డు రాకండి అంటూ అందరి ముఖాల్లోకి చూశాడు కిషోర్. అప్పుడే పెళ్ళా? శ్రీనివాస్ కళ్ళు తేలవేశాడు. మన సమిష్టి మెస్ అప్పు తీరకుండానే? బన్ను నోరు తెరిచాడు. ఇంగ్లీష్ మ్యాట్నీలు, టీ పార్టీలు, పిక్నిక్లు ఎంజాయ్ చేయకుండానే నువ్వు పరాయివాడివైపోతున్నావా మిత్రమా? విశ్వం కిషోర్ని గట్టిగా కౌగిలించుకుని బోరుమన్నాడు. ఒరే, దూరంగా ఉండరా, నీ గడ్డనుకున్న సోపు పొలముకురా, దూరంగా తోస్తూ. నచ్చితే అని చెప్పలేదు అన్నాడు విసుగ్గా. ముగ్గురు ముఖాలు మార్చుకుని కూర్చున్నారు ఆలోచిస్తూ. ఈ నలుగురు మిత్రులు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి బ్రతుకు తెరువు కోసం ఈ భాగ్యనగరం వచ్చిన వాళ్లే. అసలు వస్తూ రైల్లోనే మిత్రులైన వారు ఆ తర్వాత ఇంటర్వ్యూలోనూ, హోటళ్లలోనూ, పార్కులోనూ, సినిమాల్లోనూ తరచుగా కలుసుకుని అలా అలా పరిచయం పెంచుకుని క్రమంగా స్నేహితులై తెచ్చుకున్న డబ్బు తగ్గిపోయేసరికి కంగారు పడిపోయి నలుగురు ఆలోచించుకుని కలిసి ఉంటే కలదు లాభం అనుకుని ఒక రూము అద్దెకు తీసుకుని అందులో ఉంటున్నారు. ఆ గదికి ఓ బోర్డు తగిలించారు, బన్ను నిరుద్యోగ బ్రహ్మచారి నిలయం అని. అంతేకాక మాలాంటి నిరుద్యోగ బ్రహ్మచారులకి సుస్వాగతం అని కూడా రాశారు. ఇది జరిగి అప్పుడే సంవత్సరం అయిపోయింది. అయినా ఎవరికీ సరైన ఉద్యోగం దొరకలేదు. తిరిగి తిరిగి అలసిపోయారు. అందరిలోనూ నిరుత్సాహం నిండిపోతుంది. బన్నుకి మరీ విసుగు. అందుకే బయటికి వెళ్ళటానికి బద్దకించి రూములోనే ఉండి వంట పని చేస్తాడు. మిగతా ముగ్గురు రోజుకి 2-3 దొరికిన రోజు తెస్తారు, లేని రోజు లేదు. అయినా బన్ను అందరి అవసరాలు చూసి సమానంగా ఆకలి తీర్చగలుగుతున్నాడు. కిషోర్ BA, బన్ను అంతే. శ్రీనివాస్ బీకాం, విశ్వం BSc. బన్ను అసలు పేరు శ్యామ్ సుందరం. లావుగా ఉండటం వల్ల ముగ్గురు స్నేహితులు అతన్ని ముద్దుగా పిలుస్తారు. అయినా కోపగించుకోడు. ఆ పిలుపులోని ఆత్మీయత అర్థం చేసుకుని ఒక్క మాట అన్నాడు. అరే మిత్రులారా, ఇప్పుడు బన్ను అని పిలిచినా మరేం పర్లేదు, కానీ పెళ్ళి అంటూ అయ్యి శ్రీమతి వచ్చినప్పుడు మాత్రం నన్ను ఇలా పిలిచారా ఊరుకోను. పొరపాటును కూడా ఈ పిలుపు నా చెవిన పడకూడదు, తెలుసుగా. కనుక నాకు ఇప్పుడే ప్రామిస్ చేయండి అని చేయి చాచాడు. ప్రామిస్, అప్పుడు ఇలా పిలవం అని చేతిలో చెయ్యి వేశారు. అప్పుడింకా అమ్మయ్య అనుకున్నాడు బన్ను. హిందీ సినిమా హీరో కిషోర్లా ఉంటాడు. ఇంకా శ్రీనివాస్ది మంచి పర్సనాలిటీ కాకున్నా చూసే వాళ్ళని ఇట్టే ఆకట్టుకుంటాడు. మాటల చాకచక్యంలో విశ్వంకి ముక్కు మీదే ఉంటుంది కోపం. సినిమా పిచ్చి జాస్తి. తను చాలా బాగుంటానని నమ్మకం. నిజంగా బాగుంటాడనుకోండి. ఇదంతా చూస్తూ నిల్చున్న యువకుడు లోపలికి రాబోయి మళ్ళీ ఏం ఆలోచించాడో మెల్లగా వెళుతూ మరోసారి ఆ బోర్డుని చదివాడు. నిరుద్యోగ బ్రహ్మచారి నిలయం. పెళ్లి చూపులకి ఏర్పాటు చాలా నిరాడంబరంగా చేశారు. పెళ్లి కూతురు అన్న కాశీపతి, అతని భార్య సుందరి ఈ పెళ్లి చూపులంటూ టముకు వేసి ఇరుగురిని పొరుగురిని పిలుచుకురాలేదు. అసలు 2 గదుల వాటాలో ఉన్న మందు గదిలో పెళ్లి చూపులు జరగబోతున్నాయని పక్కవాటాలోని ఆదిలక్ష్మికే తెలియదు. ఆవిడకే గనుక ఈ వార్త తెలిసి ఉంటే ఈసరికి ఓ 25 మంది అమ్మలక్కలని పోగు చేసుకువచ్చేది. కిషోర్ అందంగా ఉంటాడని, డిగ్రీ ఉంది కనుక ఏదో ఒక ఉద్యోగం రాకపోదని, ఆ ఉద్యోగం రాకముందే అయితే కట్నం రేటు కాస్త అందుబాటులో ఉంటుంది కనుక నీ చెల్లెలు రాజ్యలక్ష్మిని ముడిపెట్టబోయ్ అంటూ కాశీపతికి ప్రాణ స్నేహితుడు రామారావు చెవున ఇల్లు కట్టుకుని పోరాడు. పెళ్లి చూపులు ఏర్పాటు చేయగానే కిషోర్కి టెంపరీ ఉద్యోగం వచ్చింది చూడు. ఇదంతా మన రాజ్యలక్ష్మి అదృష్టమని తెగ మురిపించి సరిగ్గా సమయానికి కిషోర్ని వెంట తీసుకుని కాశీపతి ఇంటి ముందు టాక్సీ దిగాడు రామారావు. రాజ్యలక్ష్మి టైపు హయ్యరు, షార్ట్ హ్యాండ్ లోయరు గనుక ఆ పెళ్లి కొడుకే ప్రయత్నించుకున్నా ఓ చిన్న ఉద్యోగం రాకపోదు అనుకుంటూనే తాను ప్రయత్నిస్తూ మరోవైపు పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నాడు కాశీపతి.
టాక్సీ దిగిన మిత్రుడిని పెళ్లికొడుకుని మర్యాదగా పలుకరించి లోపలి గదిలోకి తీసుకువచ్చి కూర్చోబెట్టి కుశల ప్రశ్నల తర్వాత టిఫిను కాఫీ వగైరా పూర్తి చేశారు. కిషోర్ని చూడగానే కాశీపతి, సుందరి సంతృప్తి పడిపోయారు. ఆ ఇద్దరి కళ్లల్లోని తృప్తిని చూసి రామారావు గర్వంగా ఓ చిరునవ్వు పారేశాడు. చెల్లెమ్మని పిలు అంటూ, ఆ సుందరి చెల్లాయిని రమ్మను అన్నాడు కాశీపతి లోపలి గదివైపుకి చూస్తూ. అప్పటికి అర్ధగంట ముస్తాబు చేసింది సుందరి రాజ్యలక్ష్మిని. ఆమె మెల్లగా వచ్చి కిషోర్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. కానీ తలెత్తి చూడటానికి సందేహిస్తుంది. రామారావు కొన్ని ప్రశ్నలు వేసి జవాబులు చెప్పించి పెళ్లి పెద్ద ననిపించుకుని, అరే పతి, మనిద్దరం అలా ఓ 10 నిమిషాలు వెళ్ళి వద్దాం, లేకుంటే వీళ్ళిద్దరూ పెదవి కదిపేలా లేరు అంటూ మిత్రుడిని లాక్కు వెళ్ళాడు. ఖాళీ కప్పులు తీసుకుని సుందరి వెళ్ళిపోయింది అక్కడ్నుంచి. కిషోర్కి ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఈ పెళ్లి చూపుల్లో అసలు అనుభవం లేదు. ఇదే మొదటిసారి. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. తనెంత డ్రామా యాక్టర్ అయినా ఇక్కడ ఈ కొత్త అమ్మాయి ముఖంలోకి సూటిగా చూడాలంటే ఏదో తెలియని బెరుగ్గా ఉంది. పెళ్లి చూపులు అనే నాటకంలో ఓసారి ఇలాంటి పెళ్లి చూపులు సీనే ఉంటే అప్పుడక్కడ అమోఘంగా యాక్ట్ చేసి అందరి మెప్పుని పొందాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏదోలా అయిపోతుంది. అయినా ధైర్యాన్ని కూడదీసుకుని పెళ్లికూతురు వైపు చూపు మరలించాడు. తెల్లటి పాదాలని సగం కప్పిన ఆకుపచ్చ ఫారిన్ నైలెక్స్ చీరె బెత్తుడు వెడల్పు జారీ బార్డరు అందంగా పరుచుకుంది. మెల్లగా అలా అలా పైకి చూశాడు. తెల్లగా కాస్త బొద్దుగా పొట్టి అనిపించేట్లున్న ఆ అమ్మాయి ముఖం మీద నిలిచింది కిషోర్ దృష్టి. సరిగ్గా అదే సమయానికి రాజ్యలక్ష్మి కిషోర్ వైపుకి బెరుగ్గా చూసింది. క్షణంలో సగం ఒకరిని చూసి ఒకరు ఉలిక్కిపడ్డారు. కిషోర్ కళ్ళు నులుముకుని మరీ చూశాడు. సందేహం లేదు, ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చిన ఆ అమ్మాయే. ఆ రోజు చాలా సింపుల్గా హాఫ్ బాయిల్ చీరే, అదే కలర్ జాకెట్టు వేసుకుని మెడలో సన్నటి గొలుసు, చెవులకి రింగులు ఒక్క జడతో ఉండటం. ఈరోజు ఇక్కడ దానికి విరుద్ధంగా పూర్తి ముస్తాబులో తలలో నిండుగా పువ్వులతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టడం కష్టమైంది. అవును, ఆ రోజు ఇలాగే సూటిగా చూసింది. కుడిబుగ్గ కింద పెసరగింజంత పుట్టుమచ్చ. అవును, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి రాజ్యం. కిషోర్ ముఖం నల్లగా మాడిపోయింది. వెన్నులో నుంచి సన్నగా వణుకు మొదలైంది. అరచేతుల్లో చెమట పట్టేస్తుంది. అంతవరకు బెరుగ్గా కూర్చున్న రాజ్యలక్ష్మి నిటారుగా ఈ సూటిగా కిషోర్ ముఖంలోకి చూస్తూ ఉంది. 2 నిమిషాలు అలా చూసింది. గుర్తుపట్టేసింది. ఆ అమ్మాయి ముఖం ఎర్రగా కందగడ్డే అయ్యింది. ఏ మిస్టర్, మీరు మీరు అంటుంటే కిషోర్ గాబరాగా లేచి నిల్చున్నాడు. మీకు పెళ్ళయిందన్నారు, 3 పిల్లలు, 2 చెల్లాయిలు పెళ్లికెదిగి ఉన్నారన్నారు, చదువుకునే 2 తమ్ముళ్ళు భవిష్యత్తు నా జీవితంతో ముడిపడి ఉందన్నారు, ఉబ్బసంతో బాధపడే తల్లి, పక్షవాతంతో మూలపడ్డ తండ్రి ఉన్నారన్నారు. మరి వాళ్ళందర్నీ వదిలి ఉద్యోగంలో చేరాననే ధీమాలో మళ్ళీ నాలాంటి అమాయకురాలి గొంతు కోసి కట్నం డబ్బు పట్టుకుని పరారి అవుదామనుకున్నారా? లేక మరో పెళ్ళం కావలసి వచ్చిందా? చెప్పండి. ఎందుకొచ్చారు ఈ పెళ్లి చూపులకి? మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేయాలనుకుంటున్నారు? చెప్పండి. శివంగిలా విరుచుకుపడింది రాజ్యలక్ష్మి. కిషోర్ కాళ్లలో వణుకు మొదలైంది. అక్కడి నుంచి పారిపోవాలన్న శక్తి సరిపోవటం లేదు. కాళ్ళు మెదడు చెప్పినట్లు వినటం లేదు. అప్పటికే షర్టు అంతా చెమటలతో తడిసిపోయింది. ఏం చెప్పు, ఇంకా ఎందరో అమ్మాయిలు కావాలో చెప్పు. రాజ్యలక్ష్మి మరీ మరీ రెట్టిస్తుంది. కొన్ని వేల మంది ప్రేక్షకుల ముందు నిర్భయంగా నిలిచి నటించిన కిషోర్ ఒక అమ్మాయి ముందు పిరికివాడులా నిలిచిపోయాడు. అతని నోట్లోంచి ఒక్క మాట కూడా రావటం లేదు. ఇంతలో బయట నుంచి కాశీపతి వంటగదిలోంచి సుందరి కంగారు పడిపోతూ, రాజ్యం ఏమైందమ్మా అంటూ వచ్చేశారు. రామారావుకి అసలేమీ అర్థం కాక, ఏమైందో ఈ కిషోర్ అంటున్నాడు. వీళ్ళందరినీ చూసేసరికి కిషోర్లో వణుకు మరీ ఎక్కువైంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ఒక్క మాట బయటికి రావటం లేదు. రాజ్యం ఏంటమ్మా చెప్పు, ఆవేశపడుకు, నాతో చెప్పమ్మా. కాశీపతి చెల్లెల్ని శాంతపరుస్తూ అడిగాడు. అన్నయ్య, నేను ఆ రోజు భాగ్యం కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. అప్పుడు నేను మరో యువకుడు ఆ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాం అని చెప్పలేదు. లేడీస్కే ఫస్ట్ ఛాన్స్ అని ఆ మేనేజర్ నాకే ఆ ఉద్యోగం ఇస్తానంటే ఇతను నా దగ్గరకు వచ్చి బాధపడిపోయి తన సంసార పరిస్థితి, గర్భిణీ భార్య అంటూ ఎన్నో కష్టాలు వెళ్ళపోస్తే పాపమని జాలి కలిగి నాకు ఆ ఉద్యోగం వద్దని వచ్చేశానని చెప్పానే, ఆ యువకుడే ఈ ఈ ఆ సుందరి, కాశీపతి నిర్ఘాంతపోయారు. కిషోర్, నీకు పెళ్ళామా పిల్లలా? ఇదేమిటయ్యా? రామారావు తెల్లముఖం వేశాడు. అన్నయ్య, ఇతను ముందు బయటికి పొమ్మను, తక్షణం పొమ్మను.
కట్నం డబ్బుకి ఆశించి మరో పెళ్లికి సిద్ధపడిన ఈ నరరూప రాక్షసుడిని ఏం చేసినా పాపం లేదు. అన్నయ్య, ఇతన్ని లాక్కు వెళ్ళి ఆ భార్య కాళ్ళ దగ్గర పడేసి చేస్తున్న తప్పుకి క్షమాపణ చెప్పమను అన్నయ్య. లేకుంటే నేనే ఆవిడ ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళి ఇతను చేస్తున్నదంతా చెప్పి గడ్డి పెట్టిస్తాను. రాజ్యలక్ష్మికి ఒళ్ళు తెలియటం లేదు. కోపంతో మండిపోతుంది. రామారావు, ఏమిటిదంతా? కాశీపతి స్నేహితుడిని నిలదీసి ప్రశ్నించాడు. అయ్యో భగవాన్, ఇతనికి పెళ్లి కాలేదయ్యా. ఇతను అలా ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు తెలియదు. రామారావు నోరు కొట్టుకున్నాడు. ఏంటి, పెళ్లి కాలేదు? మళ్ళీ ఇదో నాటకమా? రాజ్యలక్ష్మి మరీ మండిపడిపోయింది. నిజంగా పెళ్లి కాలేదు. బ్రహ్మచారులు నలుగురు కలిసి ఓ గదిలో వండుకు తిని ఏడుస్తుంటే పోనీ కదా పెళ్లి చేద్దాం అనుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పేలా చేశాడు కిషోర్. ఏమయ్యా, నీకు నిజంగా పెళ్లి అయిందా? లేక ఆ పిల్ల దగ్గర నాటకమాడావా? నిజం చెప్పి నా పరువు నిలపవయ్యా, దీనంగా బ్రతిమలాడాడు. కిషోర్ ధైర్యాన్ని కూడదీసుకుంటూ, క్షమించండి, నేను ఆ రోజు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అబద్ధం చెప్పాను. ఎందుకంటే ఆ ఉద్యోగం నాకెంతో అవసరం కనుక. నేను చెప్పేది కాస్త వినండి. మిమ్మల్ని మోసగించాలని కాదు. నా అవసరం. అప్పుడు నేను నటించవలసి వచ్చింది. అలా చేయటం తప్పే అని ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను. నన్ను నమ్మండి. నాకు పెళ్లి కాలేదు. గర్భిణితో ఉన్న భార్య లేదు. పక్షవాతం తండ్రి లేడు. పెళ్లికెదిగిన చెల్లెలు లేరు. కానీ అందరికంటే ఆత్మీయులైన స్నేహితుల ఆకలి తీర్చడం కోసం ఆనాడలా నాటకంలో నటించక తప్పలేదు. ప్లీజ్, మీరంతా అలా మింగేలా చూడొద్దు. నే చెప్పిందంతా నిజంగా నిజం. భగవంతుడి సాక్షిగా నిజం. ఇంకా చెప్పబోతున్న కిషోర్ని వారిస్తూ కాశీపతి, రామారావు, నీ ముఖం చూసి ఇతన్ని వదిలేస్తున్నాను. ఇతను ఆ రోజు నటించాడో లేక ఈరోజు ఇప్పుడు ఇక్కడ నటిస్తున్నాడో లేక ఏది యథార్థమో ఆలోచించే అవసరం నాకు లేదు. దయచేసి ఇతన్ని తీసుకువెళ్ళిపో అంటుంటే రాజ్యలక్ష్మి, అన్నయ్య, అతనింత తేలిగ్గా వదలవద్దు. భగవంతుడి సాక్షిగా అంటూ మరోమారు నటిస్తున్నాడు. ఏ మిస్టర్, మీరెంత హీరోలైనా జీవితంలో నటనకి అవకాశం లేదనేది గుర్తుంచుకోండి. ఆ పెళ్ళం బిడ్డలని సరిగ్గా చూసుకోండి. మళ్ళీ ఈ పెళ్లి చూపులకంటూ బయలుదేరారా జాగ్రత్త. నాలాంటి రాజ్యలక్ష్ములు ఇంటింటిలోనూ ఉంటారు. వాళ్ళు ఆదిశక్తుల్లో విరుచుకుపడతారు తెలుసా. వెళ్ళండి, వెళ్ళిపోండి, లేకుంటే గెంటించేయాల్సి వస్తుంది. కిషోర్ ఆ ఉగ్రమూర్తిని తలెత్తి చూసే సాహసం కూడా లేక మెల్లిగా వెళ్ళిపోయాడు. సుందరి శిలా విగ్రహంలా నిలిచి చూస్తున్నదల్లా తెలివి తెచ్చుకుని రాజ్యలక్ష్మి దగ్గరగా వచ్చింది. రాజ్యలక్ష్మి రెండు చేతుల్లోనూ ముఖం కప్పుకుని కుర్చీలో కూలబడిపోయింది. కిషోర్ పెళ్లి సెటిల్ అయితే నూతన వధువుకి స్వాగత సత్కార్యాలు ఏ సినిమాలోలా చేయాలి అని విశ్వం తెగ ఆలోచిస్తున్నాడు. బన్ను మరేదో సీరియస్గా ఆలోచించి, అరే, నూతన వధువుకి స్వాగతం సంగతి సరే, ముందు మనం ముగ్గురి గతి ఆలోచించరా అన్నాడు నిర్లిప్తంగా చూస్తూ. ఏ విషయం? క్వశ్చన్ మార్కు మోకాలు పెట్టారు విశ్వం సీను. పిచ్చినాయాల్లారా, ఇప్పటికి సంవత్సరం పైనుంచి నలుగురం ఒక్కటిగా ఉన్నామంటే అర్థం అందరం బ్రహ్మచారులం గనక. కిషోర్ గృహస్థుడైతే ఇంక మనకైతే ఏమిటో ఆలోచించే తెలివి ఏడిసిందా మీ ఇద్దరిలో? వీడికి సినిమాల పిచ్చి, నీకు అమ్మాయిల పిచ్చి తప్పితే మన బ్రతుకులు ఎలా గడుస్తాయా అని దూరం ఆలోచించి ఏడుస్తున్నానురా. నాకేం, నాకు చికాకొచ్చిందంటే వంట గిన్నెలు గిరాటెట్టేసి మామ దగ్గరికి పోతా. కానీ మీకు ఆ అవకాశం కూడా లేదే. మరేమో ఉద్యోగం దొరకందే ఇంటి ముఖం చూడనని భీష్మ ప్రతిజ్ఞలు చేస్తిరి. ఇంకా ఈ సినిమా పిచ్చిగాడు ఇల్లు కాలుతున్నా ఫిడేలు వాయిస్తాడు. మీరిద్దరూ నా ప్రాణానికి దాపురించారురా విసుగ్గా అన్నాడు. నిజంగా నువ్వు చెప్పింది నిజం అని శ్రీనివాస్ అంటే విశ్వం, బన్ను ఏదో ఉపాయం చెప్పి మమ్మల్ని ఉద్ధరించు అంటూ ప్రాధేయపడ్డాడు. బన్ను ఆ గదిలో ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి తిరుగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మిగతా ఇద్దరు అతన్ని అనుసరిస్తున్నారు. ఇంతలో కిషోర్ మాడుముఖం వేసుకుని లోపలికి వచ్చి, బన్ను భయ్యా, మంచినీళ్ళు అని పెద్దగా అరిచాడు. వాళ్ళు ముగ్గురు అతని వైపు చూసి మరేం మాట్లాడకుండా అలా తిరుగుతూనే ఉన్నారు. కిషోర్ నీరసంగా షర్టు విప్పి విసిరిపారేసి, ఒరే, ఒకడికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి ఏం పోయే కాలం వచ్చింది? గొంతెండి చేస్తూ మంచినీళ్ళంటే మూగు వెదల్లా లెఫ్ట్ రైట్ కొడుతున్నారు. పెద్దగా అరిచి చాప మీద అడ్డంగా పడుకున్నాడు. బన్ను ఆగిపోయి మంచినీళ్ళు తెచ్చాడు. విశ్వానికి ఇప్పటికి గుర్తుకొచ్చింది కిషోర్ పెళ్లి చూపులకి వెళ్ళికొచ్చాడని. అందుకనే ఒక్క అడుగులో అతని దగ్గరికొచ్చి, ప్రియమిత్రమా, వధువేలా ఉంది అభినయిస్తూ అడిగాడు. నీ పిండా గుడిలా ఉంది గైమన్నాడు కిషోర్. విశ్వం చెవులు మూసుకుని, అబ్బా, ఎంత కటువైన భాషలో చెప్పావరా, నే వినలేను అని కళ్ళతో సంజ్ఞ చేశాడు శ్రీనివాస్ని.
అడగమని. శ్రీనివాస్ కిషోర్ని నీళ్లు తాగనిచ్చి, కిషోర్ భయ్యా, ఇంటికి వధువు పొట్ట పొడుగా లావా సన్నమా అన్నాడు మెల్లగా. కిషోర్ జవాబివ్వలేదు. హేమమాలిన, జయబాదురా, జయలలిత, జమున, వాణిశ్రీయ. కిషోర్ చీచీ అన్నాడు కోపం వెళ్ళకక్కుతూ. నీరసపడి వచ్చావేమైందిరా అసలు? పిల్లని చూసావా? అందంగా లేదా? బన్ను కిషోర్ని అనునయిస్తూ మిగతా ఇద్దరిని కళ్ళతోనే బెదిరించి మెల్లగా అడిగాడు. అమ్మాయి అందంగానే ఉంటుంది కానీ. అచ్చా, అయితే ఇంకేం? ఏది? కంగ్రాచులేషన్స్. పద పార్టీ ఇద్దువు గాని. ముందు విశ్వం ఎగిరి గంతువేసి అన్నాడు. నిన్ను కాసేపు నోరు ముయ్యమన్నానా అని కేకలేసి తర్వాత అన్నాడు ఆలస్యం భరించలేనట్లు చూస్తూ. వెదవ సస్పెన్స్ చప్పున చెప్పక శ్రీనివాస్ చిరచిరలాడాడు. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి బన్ను త్వరపెడుతుంటే విశ్వం అనుమానంగా చూస్తూ, ఆ అమ్మాయి కొంపతీసి మోగదా అన్నాడు. కాదు, మాటలు నేర్చిన రాక్షసి, అందుకే నన్ను నన్ను చేసుకోను అని ముఖం పగిలేలా చెప్పేసింది అంటూ మరో గ్లాసుడు మంచినీళ్లు తాగేశాడు కిషోర్. ముగ్గురికి మోచ్చ వచ్చినంత పనే ఒకరిని ఒకరు గొలుసులా పట్టుకుని. హిందీ సినిమా హీరో లాంటి నిన్ను ఒక ఆడపిల్లకి, ఆఫ్టర్ ఆల్ ఆంధ్రుల ఆడపడుచు నిన్ను తిరస్కరించిందా? ఈ ఆడపిల్లకి అంత ధైర్యమా? ఇది 73ఏనా లేక 99ఆ? ముగ్గురు కిషోర్ని ప్రశ్నలతో వేధిస్తున్నారు. కిషోర్ జవాబు చెప్పలేదు. ఒరేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? లేక మమ్మల్ని ఇలా ఏడిపించి తర్వాత ఓకే అని వచ్చానని చెబుతామని ఇప్పుడిలా నటిస్తున్నావా? విశ్వం ముందుకు వంగి మరీ అడిగాడు. అవునరా, అవును. ఒకప్పుడు నేను నటించాను, కానీ ఆ నటనే నా కొంప తీసింది. అందమైన అమ్మాయి అదృష్టం కొద్దీ దొరికినా ఈ నటన నా నోట్లో దుమ్ము కొట్టింది. నటన రంగస్థలం మీదే కానీ జీవితంలో నటించకూడదని బాగా బుద్ధి చెప్పి తరిమి తరిమి కొట్టింది. ఇంకా వివరాలేం చెప్పుకోనురా. కాసేపు నన్ను మాట్లాడించకండి, నాకు విశ్రాంతి కావాలి అంటూ తువ్వాలు ముఖాన్ని కప్పుకుని చాప మీద వాలిపోయాడు కిషోర్. ముగ్గురు స్నేహితులు ముఖముఖాలు చూసుకుంటూ విగ్రహాలా ఉండిపోయారు. కిషోర్ లాంటి అందగాడు మాటకారి అయిన యువకుడికి బుద్ధి చెప్పగలిగిన ఆడపిల్ల ఎలా ఉండి ఉంటుంది అనుకుంటూ ఎవరికి తోచిన ఊహా చిత్రాలు వారు రూపుదిద్దుకుంటున్నారు. విశ్వానికి దృశ్యం టెక్నికల్లో బహు సుందరంగా కనిపిస్తుంది. ఆ పరిస్థితిలో తనే అయితే ఏం చేసేవాడు? ఆ పిల్లని నోరు మూయించి నీవు నాకక్కర్లేదు పో అని ఉందాగా బయటికి వచ్చేయబోతుంటే ఆ పిల్ల పరుగున వచ్చి గమ్మత్తుగా ఉంగి, మీ పాదాల చింత నాకు కాస్త చోటివ్వండి అని బ్రతిమాలేలా చేసేవాడు. ఆ అమ్మాయికి అలా కన్నీళ్లతో తన పాదాలని అభిషేకిస్తున్నా ఛీ పో అవతలికి అని ఒక్క తన్ను తన్ని వచ్చేసేవాడు అనుకుంటూ ఒళ్ళు తెలియక కాలు విసిరేశాడు. కిషోర్ మంచినీళ్లు తాగిపెట్టిన గాజు గ్లాసు విశ్వం కాలు తగిలి పెళ్ళున పగిలి ముక్కలైంది. బన్ను, ఒరే ఏంట్రా పగటికలలు కంటూ బంగారం లాంటి గ్లాసు పగలతన్నావా అంటూ విశ్వం చెవి మెల్లేస్తున్నప్పుడు కానీ అతడు స్పృహలోకి రాలేదు. అరే, గాజు గ్లాసు పగిలిందా? సారీ అంటూ చెవి వదిలించుకుని బయటికి పారిపోయాడు. పగలు 10 గంటలు కావస్తుంది. బన్ను లోపల వంట పనిలో మునిగిపోయాడు. శ్రీనివాస్ చాపపరుచుకుని పడుకుని హిమజ్వాల నవల చదువుతూ మధ్య మధ్య హుషారుగా ఈలపాట పాడుతున్నాడు. వాకిట్లో నిలబడ్డ యువకుడు ట్రంక్ పెట్టె కింద పెట్టుకుని, ఏమండి, ఎవరండి లోపల అంటూ కేకవేశాడు. శ్రీనివాస్ పుస్తకంలోంచి తలెత్తలేదు. కిషోర్, విశ్వం ఇంట్లో లేరు. బన్ను పచ్చడి నూరుతున్న వాడల్లా బండతో సహా బయటికి వచ్చి ఎదురుగా నిల్చున్న యువకుడిని క్షణం పరిశీలించి, ఎవరు కావాలి అన్నాడు. నేను నిరుద్యోగ బ్రహ్మచారిని. పేరు రామం. 10వ తరగతి పాస్ అయినాను. ఉద్యోగం కోసం వచ్చాను అన్నాడు ఎవరో తరుముతున్నట్లు. ఈ ఊళ్ళో రోడ్ల మీద పోగులు పోసి ఉన్నాయని ఏ విధవ చెప్పాడు నాయనా నీకు అంటూ ఓ అడుగు ముందుకు వేస్తున్న బన్నుని అతని చేతిలోని బండని మార్చి చూస్తూ భయంగా వెనక్కి తగ్గి, అవన్నీ నీకు అనవసరం. ఈ ఇంటి యజమానిని పిలవవయ్యా. మాసిన లుంగి ఒళ్లంతా చెమట పట్టి దుబ్బులా పెరిగిన గడ్డంతో అచ్చంగా వంట మనిషిలా ఉన్న బన్నుని కింద నుంచి పైకి పరీక్షగా చూస్తూ అన్నాడు రామం. సోదరా, నేనే ఈ నిరుద్యోగ బ్రహ్మచారి నిలయానికి యజమానిని. ఇంక నువ్వు చెప్పేది చెప్తావా? రామం కంగారు పడిపోయి అంతలోనే నిలదొక్కుని, సారీ, క్షమించాలి అన్నాడు. మరేం పర్వాలేదు. ఈ అవతారంలో ఇలా ఉన్నప్పుడు మీరే కాదు, ఎవరైనా అలా అనుకోవటంలో తప్పులేదు. అయ్యో ఉండండి, మంచినీళ్ళు తెస్తా అంటూ తెచ్చి ఇచ్చి, అయ్యా, ఆ పాత ట్రంకుని అలా ఎంతసేపని మోస్తారు? అలా మూల పెట్టండి. మీరు రైలు దిగి నేరుగా మా నిలయం అడ్రస్ కరెక్ట్గా తెలిసినట్లు వచ్చి తలుపు తట్టారు. మరి మీకెలా తెలుసు? నాకే సంగతి తెలియదు.
అసలు ఈ ఊరు రావటమే ఇది మొదటిసారి. రైలు దిగి రిక్షా వాళ్ళని ఆటో వాళ్ళని తప్పించుకుని ఏదైనా చిన్న హోటల్ కనిపిస్తుందేమో అని చూస్తుంటే ఈ బోర్డు కనిపించింది. మంచి పని చేశారు. లేకుంటే ఏ మోసగాడి చేతికి చిక్కినా ఇంక తిరుపతికి వెళ్లే పని ఉండదు. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో ఘోరంగా మోసపోయాను. సరే కానీ ముందు అక్కడ బాత్రూము ఉంది, స్నానం చేయండి. మరేం సందేహించనక్కర్లేదు. మీలానే డిగ్రీలు నెత్తినేసుకుని బయలుదేరాం గనుక సందేహం అక్కర్లేదు. బన్ను, ఆకలి మండిపోతుంది. ఇంకా కిషోర్ విశ్వం రాలేదు. ఇంతకీ వంట అయ్యిందా లేదా? అప్పుడే ఎవరితోనో కబుర్లు మొదలుపెట్టావే. నవలలో నుంచి తలెత్తకుండానే గావుకేక పెట్టాడు శ్రీనివాస్. అల్లం పచ్చిమిరపకాయలు కాస్త దంచి ఇవ్వరా అంటే మాట వినిపించుకోకుండా అస్తమానం ఈ హిమజ్వాల చదవటమేనా నీ పని? కోపంగా చూస్తూ అంటుంటే, హిమజ్వాల అద్భుతమైన నవల. 15 ఏళ్ల క్రితం రాలేదు. మరి 10 ఏళ్ల ముందు ఇంత మంచి నవల మన తెలుగు రైటర్స్ రాయగలరని అనుకోను. ఏది మాటి మాటికి రచయిత్రులంటూ హారతులు పడతారే, ఆంధ్రుల ఆరాధ్య అభిమాన వగైరా రచయిత్రులను ఇలాంటి ఒక్క నవల రాయమను, 10,000 పందెం కడతాను. ఆవేశంగా ఉపన్యాసం ఇచ్చేస్తున్నాడు శ్రీనివాస్. ఏడ్సవ్, అంతకంటే మంచి నవలలు రాయగలరులే కానీ ఇతనెవరో తెలుసునా? మనలాంటి నిరుద్యోగ బ్రహ్మచారట. ఇతని పేరు రామం అంటూనే శ్రీనివాస్ చేతిలోని నవల లాక్కుని, ఇంక భోజనాలకి టైం అయింది, ప్లేట్లు నీళ్లు పెట్టు. నమస్కారం అంటూ ఇద్దరూ పరిచయం చేసుకుంటూ ఉండగానే ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి నీరసంగా ఇల్లు చేరుకున్నాడు కిషోర్. చెమటలో తడిసిన షర్టుని వీధిలో నుంచే బటన్స్ తీసి భుజాన్ని వేసుకుని లోపలికి వస్తూనే విసిరికొట్టాడు. కిషోర్, ఇతను రామం. మన గూట్లోకి కొత్త పెట్ట చోటు కోసం వచ్చింది. మనలో కలుపుకుందామా రామం గారు? ఇతను కిషోర్ అన్నట్లు అతను శ్రీనివాస్ అనటం తడువుగా నమస్కారం చేశాడు రామం. మీ ఊరు? డిగ్రీ 10వ తరగతి పాస్ అయ్యాను. టైపు లోయరు, ఉద్యోగం కావాలి. తల్లి తండ్రి 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. 2 ఎకరాల మెట్టపొలం మాత్రమే మా జీవనాధారం. ఇందుకే నాకు ఉద్యోగం చాలా అవసరం అని నొక్కి చెప్పాడు. సరే, మమ్మల్ని కూడా పరిచయం చేసుకుంటాం. ఈ నిలయంలో ఉండేది 4. వీడు శ్యామ్ సుందర్, కానీ అతి ప్రేమగా బన్ను అని బామ్మ అని పిలుస్తుంటాం. వీడు గుంటూరు వాడు, అందుకే గోంగూరు అంటే చచ్చెంత ఇష్టం. తను తిని మా చేత తినిపిస్తుంటాడు. అతనికో అమ్మమ్మ ఉంది, నెలకు 100 పంపిస్తుంది. ఆ డబ్బు అద్దెకి కట్టేసి ఇంకా ₹1 తెచ్చుకుంటే తింటాం, లేకుంటే శివరాత్రి ఉంటాం. వీడు ఒట్టి బోలా శంకరుడు. ఎలాగో బట్టి పట్టి డిగ్రీ అయితే తెచ్చుకున్నాడు, కానీ ఆ చదువన్నా ఉద్యోగమన్నా బొత్తిగా ఇంట్రెస్ట్ లేదు. ఈ నిలయానికి అక్షయ పాత్ర లాంటి వాడు అనుకోండి. సారీ, కాదు, అన్నపూర్ణ తల్లి లాంటివాడు. మేమంతా వీడికి మా ముగ్గురిలో ఎవరు ₹4 తెచ్చినా ఇతని చేతిలో పెట్టేస్తాం. రేపనే రోజు ఉందని, అందుకు కొంత దాచాలని ఇతనికి తప్ప మాకు గుర్తు ఉండదు. ఇతను పోపుల పెట్టెలో దాచే డబ్బు అప్పుడప్పుడు మాకు ఎమర్జెన్సీ ఖర్చులకు పెన్నిదిలా ఆదుకుంటూ ఉంటుంది. అందుకే మా జేబులు వీడు కొల్లగొట్టేస్తున్నా ఊరుకుంటాం. వీడిని గురించి పరిచయం సమాప్తం. ఇంకా ఆ సినిమా పిచ్చి శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చిత్రగుప్తుడి చిట్టా అంత సీరియల్ నవల అవుతుంది. కానీ ఆకలి అవుతుంది కనుక తర్వాత మీ పరిచయాలు. అన్నట్లు మా బన్నూని గురించి ఆఖరున అసలైన అతి ముఖ్యమైన ఓ మాట చెప్పటం మర్చాను, కానీ చెప్పేస్తాను. చూడండి రామంగారు, వీడి చల్లని చెయ్యి చూసుకునే మా నిరుద్యోగ నిలయం తలుపులు బార్లా తెరిచి ఉంచాం. మీలాంటి సోదరులు వచ్చినప్పుడు ఉన్నదాంట్లోనే పంచుతాం, అంతే అంటూ పూర్తి చేసి, సరే ముందు స్నానం పూర్తి చేయండి. అరే సీను, ఆకులు వెయ్యి, లేకుంటే ప్లేట్లు పెట్టు, నేను మంచినీళ్ళు వగేరా పెట్టేస్తాను అన్నట్లు ఇంకా విశ్వం రాలేదు అన్నాడు లుంగీ కట్టుకుంటూ. బన్ను గర్వం నిండిన కళ్ళతో అతి ఆత్మీయంగా కిషోర్ని చూసి, క్షణంలో వడ్డించేస్తాను, అందరూ రెడీ అవ్వండి. రామంగారు, త్వరగా స్నానం చేసేయండి అంటూ వెళ్ళాడు. రామం పెట్టె మూత పూర్తిగా తెరవకుండానే చెయ్యి దూచి టవలు లుంగి బయటికి తీసి తననే చూస్తున్న కిషోర్ని శ్రీనివాస్ని చూసి, అబ్బే, ఈ అడుగు కూడిన పెట్టెలో కాసిని బట్టలు తప్ప మరేం డబ్బులేదు, ఎక్కడ పెట్టినా పర్వాలేదనుకోండి అంటూ ఆ పెట్టెను చూసుకుంటూనే బాత్రూంలోకి వెళ్ళాడు రామం. శ్రీను, ఈ పెట్టెలో ఆర్దోక్తిగా చూశాడు కిషోర్. బంగారం బిస్కెట్లు కానీ వజ్రాలహారాలు కానీ లేవు కదా? లేకుంటే ఈ వెధవ పాత పెట్టికి ఇంత ప్రాణం పెట్టడం ఎందుకు? ఏమిటో, అయినా అడ్డమైన వాళ్ళని లోపలికి రానిచ్చేస్తాడు ఈ బన్ను. ఇది వరకు ఆ రంగిగాడిలా 2 నెలలు మేసి ఆఖరికి మన ప్యాంట్లు షర్టులు పట్టుకుపోతే ఏం చేస్తాం? అలాగే వీడు ఏదో సస్పెన్స్ పెట్టేస్తున్నాడు. రామం అలాంటి వాడు కాదేమో.
ముఖం చూస్తే ఒట్టి పల్లెటూరి బయతులా ఉన్నాడు. ఇలాంటి వాళ్లే ఈజీగా మోసం చేసేది. అయినా ఓ కన్ను వేసి ఉంచు, కిషోర్ శ్రీనివాస్ని హెచ్చరించాడు. ఇంతలో విశ్వ కూడా వచ్చేవాడు. ముఖంలో సంతోష చిహ్నాలు కనిపించకపోయినా అడిగాడు కిషోర్, ఇంటర్వ్యూ ఏమైంది అని. విశ్వం జవాబు చెప్పకుండా బట్టలు మార్చుకుని భోజనానికి కూర్చుని సగం మన్న తిన్న తర్వాత గ్లాసుడు నీళ్లు తాగి ఇంకా ఆవేశపడిపోతూ ఈనాడు జరిగే అన్యాయాలు, ముఖ్యంగా ఉద్యోగాలు ఇవ్వటంలో జరిగే అవకతవకలు ఏకరువు పెడుతూ, ఇవాళ నా చేతిలోనే గనక తుపాకీ ఉంటే ఆ ఇంటర్వ్యూ చేసే బట్టతల వెధవల్ని నలుగురిని కాల్చిపారేసి ఉండేవాడిని. ముందే ఎవరికిచ్చేది నిర్ణయించుకుని వేడుకకు పేరంటంలా పిలుస్తారు రాస్కెల్స్. నన్ను అడిగితే కమ్యూనిజం వస్తే కానీ ఈ అన్యాయాలు అరికట్టబడవు. భాగ్యవంతులైన బడాయి పెద్ద మనుషుల్ని మాడు పగలగొట్టి గుప్తధనం యువతలికి లాగి పేదలకి పంచిపారేసేయాలి, అంతే. అసలు ఆ పరిస్థితి వస్తే గాని ఈ దేశం బాగుపడదు. ఇంకా ఇంకా అరుస్తున్న విశ్వాన్ని రామం నోట్లో ముద్ద అలాగే ఉంచుకుని మింగటం మర్చి చూస్తున్నాడు. ఒరేయ్, వీడి మధ్య తెగ చదివేస్తున్నట్లు కనిపిస్తుంటే సినీ పత్రికలు అనుకున్నా, అవి కావేంటి కొంపతీసి? కిషోర్ శ్రీనివాస్ వైపు చూస్తూ అడిగాడు. కాదు, నక్సలైట్ వేవో కరపత్రాలు వగేరా చదివేస్తుంటే ఏదో కాలక్షేపానికి అనుకున్నాను కానీ. నీళ్లు నమిలాడు శ్రీనివాస్. నిజంగా నాకు చెప్పలేదు? భయంగా బాధగా విశ్వం ముఖంలోకి చూస్తూ, విశ్వం ఆవేశపడుకురా, అన్యాయం అనేది అన్ని చోట్ల ఉంటుంది. శక్తి ధైర్యం ఉంటే దాన్ని ప్రతిఘటించటం అవసరమే కానీ కమ్యూనిజంలోనే న్యాయం ధర్మం నిండుగా ఉందని భ్రమపడుకురా. ఒట్టి ఆవేశం కానీ నలుగురిని చంపితే నిరుద్యోగ సమస్య తీరుతుందా? అలాగే ఆహార సమస్య, జనాభా సమస్య, ఎన్నో సమస్యలు. అవన్నీ ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించి దారులు వెతుక్కోవాలి కానీ తుపాకీలు, రివాల్వరు అంటే ఎట్లారా? విశ్వ, శాంతించు, ఆవేశపడకు. బన్ను ఎంతో శ్రద్ధ చెప్పాడు. అయినా విశ్వం ఆగేలా లేడు. ఏ ఇంటర్వ్యూలో ఎలా జరిగింది ఏకరువు పెడుతూనే ఉన్నాడు. అది అంతా వింటూ కిషోర్ భోజనం కానిచ్చాడు. విశ్వం అరిచి అరిచి ఆఖరికి అన్నాడు, నేనింక చస్తే ఉద్యోగం కోసం ప్రయత్నించను. ఓ కిల్లి కొట్టు పెట్టుకున్న హాయిగా బ్రతకవచ్చు అని అన్నట్లు ఇతనెవరు అని వివరాలు తెలుసుకుని, క్షమించండి, నాకు కాస్త ఆవేశం పాలు ఎక్కువ అన్నాడు. రామం నమస్తే చెప్తే మళ్ళీ నమస్కరిస్తూ, బన్నీది కూడా భోజనమైంది. వీళ్ళు నలుగురిలో బన్ను అంటే సదభిప్రాయం ఏర్పడింది రామానికి. అందుకే అతని పక్కన చేరి, ఏమండి, ఈ బ్రహ్మచారి నిలయంలో బ్రహ్మచారులకే గాని గృహస్థులకి చోటు లేదా అని అడిగాడు. లేదు. పోనీ నిరుద్యోగ బ్రహ్మచారునులకి? అస్సలు లేదు. ఎందుకని మళ్ళీ ఓ చచ్చు ప్రశ్న వేయకండి. మా కిషోర్కి ఇష్టం లేదు కనుక. అయినా ఈ నిలయానికి మేం నలుగురం 4 స్తంభాలం. ఇచ్చుకుంటాం, పుచ్చుకుంటాం. ఇంక మీరు ఈ నీడలో సేద తీర్చుకుని వెళతారు, లేక మాలో ఒకరే కష్టసుఖాల్లో, ఆకలి దప్పుల్లో ఒకే ప్రాణమయ్యి మాలానే ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించుతారో మీ ఇష్టం. మాలో మాకు అరమరికలు లేవు. ఏమండి, అలా ఏమోయిగా మారి ఏరాలోకి వచ్చి మమ్మల్ని కట్టకట్టేసింది ఆత్మీయత. మరింక మీరు మీ వ్యవహారం. ఆగాడు బన్ను. ఈ రోజు నుంచి మీ అందరిలో నేను ఒకడినై ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటాను శ్యామసుందర్ గారు. చాలా సంతోషం అన్నాడు బన్ను. అవును, సంవత్సరం పైనుంచి ఇక్కడున్నామంటున్నారు. మరి ఉద్యోగమే దొరకలేదా ఒక్కరికి? ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చుకున్న డబ్బు అయిపోయింది కానీ ఉద్యోగం వీధివాకిలి వరకు అయినా రాలేదు. ఏదో ఒకసారి 2 సార్లు లీవు వేకెన్సీలు చేస్తూ కాలం నెట్టుతున్నాం. పోనీ తిరిగి ఇళ్లకి వెడదామన్నా బోలెడంత అవమానం. మా కిషోర్కి వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టే అన్నా వదిన ఉన్నారు. కానీ ఈ శ్రీనివాస్కి, విశ్వానికి ఎవ్వరూ ఆత్మీయులు లేరు. పైగా శపథం చేశారు. ఇంక నేను వెళ్ళినా మా అమ్మమ్మ ఉంది. కానీ వీళ్ళనిలా వదలలేనే. కనుక ఉద్యోగాలు మా అందరికీ అవసరమే. కానీ వాటి దుంప తెగ రావటం లేదే. కిషోర్కి ఈ మధ్య ఓ మంచి ఉద్యోగం వచ్చినట్లే వచ్చి పోయినట్లే పోయింది. నాయనా, ఇది మా చరిత్ర అంటూ ముగించాడు. రామం గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉద్యోగం దొరకటం ఇంత కష్టమా అని. రామం గారు హాయిగా పల్లెపట్టున ఉండి ఉన్న 2 ఎకరాలకి మరో 2 ఎకరాలు కౌలుకి తీసుకుని రైతురాజులా బ్రతక్క ఈ దిక్కుమాలిన పట్నంలో ఉద్యోగం అంటూ వచ్చారు. ఏం సుఖపడాలని? మీరు చెప్పిందంతా నిజమే కానీ మా మేనమామ బంగారు పిచ్చుక లాంటి కూతుర్ని బండి తోలుకునే విధవ నీకివ్వను, ఉద్యోగం చెయ్యి ఇస్తా అన్నాడు. అసలు మా మామకి బోలెడంత ఆస్తి ఉంది. ఒక్కతే కూతురు ఉంది. దాన్ని పెళ్లాడి ఎల్లెరకం వెళ్ళి ఆస్తి అమ్మి ఏదైనా వ్యాపారం పెడదామని పెద్ద ప్లాన్ వేశాను. కానీ మా మామ సింగరాజు లింగరాజు. ఆ పైన ఆవలిస్తే పేగులు లెక్కెడతాడు. ఇంక ఏ దారి లేక ఇలా లేచొచ్చాను శ్యామసుందర్ గారు.
ఇవాళ రేపు అన్ని వ్యాపారాలకెల్లా సినిమా తీసే వ్యాపారం మంచి లాభంగా ఉందటగా, లక్షలు లాభం వస్తాయటగా. రామం అమాయకంగా చూస్తూ అడిగాడు. ఎవరు చెప్పారు? బన్ను విసుగ్గా ముఖం పెట్టి అడిగాడు. ఆ మధ్య ఓ డైరెక్టరు అన్నాడులేండి. 2 లక్షలు తెచ్చావా, మిగతావి నే వేసి ఓ సినిమా తీద్దాం, వచ్చిన లాభంలో సగం సగం అన్నాడండి. మా మావయ్యతో ఎన్ని మెలుకులు పెట్టి చెప్పినా పైసా ఇవ్వటానికి ఒప్పుకోక నీకసలు పిల్లని ఇవ్వను అని మొదటికి మోసం తెచ్చాడు. ఓరి పిచ్చినాయనా, నువ్వు వ్యాపారానికి పనికిరావు, వెళ్ళి వ్యవసాయం చేసుకో అని చెప్పాలనిపించినా ఊరుకుని సరే ఉద్యోగం కోసం ప్రయత్నించు అంటూ చాపపరుచుకుని పడుకుని కళ్ళు మూసుకున్నాడు బన్ను. రామానికి నిలయం వ్యవహారం ఏమిటోగా ఉంది. బయట నుంచి 2 రోజులు పహారా తిరిగి చూసి మరేం పర్లేదు అనుకుని లోపలికి అడుగుపెట్టాడు. చూడగా బన్ను పర్లేదు కాని మిగతా ముగ్గురు నివురు కప్పిన నిప్పుల్లా ఉన్నారు. వీళ్ల ముఖాల్లోకి చూడాలంటేనే భయంగా ఉంది అని ఆలోచనలో తేలిపోతూ అలాగే కూర్చుండిపోయాడు. రాము వచ్చి 4 రోజులైంది. ఉదయం కాఫీ భోజనం, సాయంకాలం టిఫిను, రాత్రికి భోజనం చేస్తూ మిగతా సమయాల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ కనీసం ఇంటి పనుల్లో అయినా సాయం చేయకుండా తీరికేలేనట్టు నటిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న విశ్వానికి, కిషోర్కి ఒళ్ళు మండిపోతుంది. వీడిని వెళ్ళగొట్టేద్దాంరా బన్ను అంటూ ఆవేశపడిపోయారు. పాపం చాలా అమాయకుడురా, ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తే మనకి సాయం చేసి రుణం తీర్చుకుంటాడని నా నమ్మకం అని శాంతింపచేస్తుంటే కిషోర్కి అరికాలమంట నెత్తికెక్కి మండిపడుతూ, మనం అమాయకులం కనుకనే మన సానుభూతిని ఆ రామంగాడు వాడి స్వార్థానికి వినియోగించుకుంటున్నాడు. అత్తారింటి అల్లుడిలా మెక్కుతున్నాడు కానీ ₹1 అయినా ఇంటి కింద ఖర్చు చేశాడా? మొన్న మనం బియ్యం లేక పస్తుంటే వాడొక్కడు హోటల్కెళ్ళి పీకల దాకా మెక్కి ఏమీ ఎరగని వాడిలా వచ్చి పడుకున్నాడు. నీవిలాంటివి అర్థం చేసుకోవు, మేం చెప్తే వినవు. ఒరే బన్ను, రామంగాడి పని పట్టి తీరతాం. ఊరు వెళ్ళొస్తానని వెళ్ళాడుగా, ఈరోజు వస్తాడేమో, రాని చెప్తాం. కాసిన కాఫీ నీళ్లు తగలయ్యి. రేపో డ్రామాలో వేషం వేయమని అడిగాడు ఫ్రెండ్. మామూలుగా ఇచ్చే ₹50 ఇవ్వడట. 25 ఇస్తా, ఇష్టం ఉంటేరా అని విసురుకుంటూ వెళ్ళాడు. ఏం చేస్తాం, ఇంట్లో పొయ్యి మీదకి పొయ్యి కిందికి కూడా లేదయ్యే. ఇదిగో ముందే ₹15 అడ్వాన్స్ తీసుకున్నాను. బన్ను నేను ₹1 ఉంచుకుంటాను చాలు అని మిగతా డబ్బులు బన్ను చేతిలో పెట్టి, విశ్వం ఆ రాఘవయ్య జాబ్ వరకు ఇస్తానన్నాడు. టైప్ మిషన్కి అద్దె ఇచ్చి ఆ పని పూర్తి చేసుకురా అంటూ బన్ను అందించిన కాఫీ తాగి బట్టలు మార్చుకుని డ్రామాలోని పోర్షన్ కాగితాలు 2-3 సార్లు చదువుకుని రిహార్సల్కి టైం అయిపోయిందంటూ వెళ్ళిపోయాడు కిషోర్. విశ్వం కూడా వెళ్ళిపోయాడు. బన్ను వారం క్రితం 2 ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చాడు. ప్రైవేట్ కంపెనీ అయినా పర్లేదు, ఉద్యోగం రావాలి కానీ అనుకుని పోస్ట్మెన్ కోసం చూస్తున్నాడు. ఆ వీధిలో అందరి గడపలు ఎక్కి దిగే పోస్ట్మెన్ నిరుద్యోగ బ్రహ్మచారి నిలయం మీదనే సీతకన్ను వేశాడు. బన్ను వీధి చివరి వరకు చూసి చూసి ఆఖరికి విసిగెత్తి లోపలికి వెళ్ళి అసలు ఆర్డరు అంటూ వస్తే పోస్ట్మెన్ తలుపు తట్టి మరీ ఇస్తాడు అనుకున్నాడు, తనకి తనే ధైర్యం చెప్పుకుంటూ. ఉదయం 9 గంటలు కావస్తుంది. కిషోరు, శ్రీనివాసు, విశ్వం ఎవరి పని మీద వాళ్ళు బయటికి వెళ్లారు. బన్ను ఊపిరి సల్పనంత పనిలో ఉన్నాడు. ఇవాళ గుత్తి వంకాయ కూర వండరా బన్ను భయ్యా అని బ్రతిమలాడి వెళ్ళాడు శ్రీనివాస్. శ్రీనివాస్కి రకరకాల వంటలు చేయటం రాదు కానీ తినటం మహా ఇష్టం. అందుకే మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా బుంగమిరపకాయలు కనిపించినా, నవనవలాడే వంకాయలు కనిపించినా నోరూరుతుంది. జేబులో డబ్బుంటే చాలు, 1 కిలో కొనేసి తెచ్చిపోసి బన్నుని బ్రతిమలాడి చేయించుకుని తిని తృప్తిగా నిద్రపోతాడు. అలాగే ఈరోజు వంకాయలు తెచ్చి గుత్తి వంకాయ కూర అంటూ చెప్పి బయటికి వెడుతుంటే బన్ను విసుకుని, 1 వంకాయలు తేగానే కూర రెడీ అయిపోతుందా? మొదలైన వెధవ, అందులో ఎన్ని వేస్తే కూర కాను? అబ్బబ్బా, నీ రుచులతో నన్ను చంపేస్తున్నావురా అన్నా లాభం లేదు, గుత్తి వంకాయ కూర కావాలి అంటూ వెళ్ళిపోయాడు. ఈ తిండి పిచ్చ వెధవతో నా ప్రాణం పోయేలా ఉంది అనుకుని ఎప్పటితో డబ్బు దాచినది తీసి కావలసినవి తెచ్చుకుని వంట ప్రారంభించాడు. అసలే చాలా ఆలస్యం అయిపోయింది. స్నేహితులు ఆకలి ఆకలి అంటూ వచ్చేస్తారు అనుకుంటూ వంట త్వరగా ముగించేయాలని అవస్థపడుతున్నాడు. వాకిట్లో 20 ఏళ్ల అమ్మాయి చేత్తో చిన్న సూట్ కేసు పట్టుకుని భుజానికి ఓ సంచి తగిలించుకుని నిల్చుని నిరుద్యోగ బ్రహ్మచారి నిలయం అనే బోర్డు చూసి మరోసారి చదువుతుంది. ఆ అమ్మాయి సన్నగా పొడుగ్గా చామన ఛాయలో గట్టిగా గాలి వేస్తే అంత దూరంలో వెళ్లి పడేలా ఉంది. చౌకబారు నైలన్ చీరే దేవతా వస్త్రంలా ఉంది. చెవులకి నకిలీరాళ్ల లోలాకులు, చేతులకి ముదురు నీలం గాజులు, ముఖాన నీలం బొట్టు. ఇది ఆ అమ్మాయి అలంకరణ. ఆ పిల్లని అలంకరణని ధరించిన బట్టలని చూస్తే ఎవరికైనా సరే తేలిక భావం కలిగి తీరుతుంది. ఆ అమ్మాయి అలా చదివేసి లోపలికి ఓ అడుగు వేస్తూ, ఏమండోయ్, ఎవరు ఈ ఇంట్లో
కేక పెట్టింది. బన్ను ఏదో పని మీద అటుగా వచ్చి ఆ అమ్మాయిని చూసి క్షణం తెల్లబోయి, ఎవరు కావాలి మీకు అంటూ వంకీన ఉన్న తువ్వాలు కప్పుకుంటూ అడిగాడు. నాకెవరూ అక్కర్లేదు, నేనెవరికోసమూ రాలేదు, కానీ ఇక్కడ తలదాచుకునేందుకు కాస్త చోటు కావాలి అంది భయంగా. ఏమిటి? చెవుడా? తలదాచుకునేందుకు చోటు కావాలి అంటున్నాను బిగ్గరగా అరిచింది ఆ అమ్మాయి. ఏ అమ్మాయి, నాకేం చెవుడు లేదు, కానీ మీకు ఈ నిరుద్యోగ బ్రహ్మచారి నిలయంలో తలదాచుకోను చోటు కావాలా? ఈ విశాల విశ్వంలో మరెక్కడా చోటు లేనట్లు మా నిలయంలో సరాసరి రాగలిగిన నీ ధైర్యం మెచ్చుకోవాల్సిందే. అందులో ఆడపిల్లపై ఉండి బ్రహ్మచారుల దగ్గర నీడ కావాలనటం ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకీ మీ పేరు ఊరు తెలుసుకోవచ్చునా? నిరభ్యంతరంగా తెలుసుకోవచ్చు. నా పేరు కోమలి, లేకుంటే కోమల. మీకింతకంటే వివరాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీ యజమానిని పిలవండి, ఆయనతోనే మాట్లాడేస్తాను కాస్త నిర్లక్ష్యంగా అంది. ఈ నిలయానికి యజమానిని నేనే. నీ పేరు కోమలి అయితే నా పేరు శ్యామసుందర్. నా BA డిగ్రీ అదిగో చూడండి ఎంచక్కా ఫ్రేమ్ కట్టించి ఆ గోడకి వేలాడదీశాను తెలుసునా? ఆ డిగ్రీ అవసరం వస్తే దులిపి దించుతాను. నే చేసిన పని బాగుందంటారా? చాలా బాగుంది అంది కోమలి మూతి తిప్పుతూ. వంటవాడిలో ఉన్న ఈయన ఈ నిలయం యజమాని. భగవాన్, నా ఊహల్లో హీరోలా కనిపించాడు. థూత్ అనుకుంది లోపల. కోమలి గారు, ఇంక మీరు వెళ్ళి వస్తారా? నాకు చాలా పని ఉంది. నేను వెళ్లేందుకు రాలేదు, వెనక్కి అడుగు వేయటం నా జీవితంలో అలవాటే లేదే. ఏంటి? నే మాట అంటే మాటే. బన్నుకి లోపల భయంగా ఉంది. పొద్దున్నే ఇలాంటి దెయ్యం దాపురించిందేమటా అని. కాని ధైర్యం కూడదీసుకుని, మీరు పొరబడి ఉంటారు. ఇది నిరుద్యోగ బ్రహ్మచారి నిలయం తల్లి, కనుక మీకిక్కడ చోటు లేదు. నేను నిరుద్యోగ బ్రహ్మచారినినే, అందుకే నేరుగా వచ్చాను. వచ్చే నవ్వు ఆపుకుంటూ అంది కోమలి. ఇక్కడ స్త్రీలకి చోటు లేదు అని ఇప్పటికి 3వ చెబుతున్నా గట్టిగా అరిచాడు బన్ను. ఇలా అని బయట ఉన్న బోర్డు మీద రాసలేదు, కనుక మీరేం చెప్పినా లాభం లేదు అంటూ బన్నుని తోసుకుంటూ లోపలికి వచ్చి పెట్టి కింద పెట్టి సంచి బన్ను BA డిగ్రీ తగిలించిన మేకుకి తగిలించి, శ్యామసుందర్ గారు, కాసిని మంచినీళ్లు ఇప్పించండి అంటూ హాయిగా కుర్చీలో కూర్చుంది. బన్నుకి అయోమయంగా ఉంది. ఏమిటి చిత్రం? ఆడపిల్లకి ఇంత తెగింప? ఇక్కడ ఒక్కర్తి ఉంటుందా? అసలు ఈ పిల్ల ఎవరు? పెళ్లి పెటాకులు లేక లేచి వచ్చిన రకం కాదు కదా. మరీ మొండితనం. ఒకవేళ ఆడపిల్ల వేషంలో వచ్చిన మగాడు కాదు కదా. కాదు, ఈ రాక్షసి ఆడదే. కర్మ, సమయానికి కిషోర్ అన్న ఇంట్లో లేడే అని రకరకాల ఆలోచనలు వస్తుంటే వాటిని కప్పిపుచ్చుకుంటూ శాంతాన్ని తెచ్చుకుని, చూడండి కోమల్ గారు, ఇది సత్రం కాదు, మెస్. అందులోనూ గోటక బ్రహ్మచారులుండే మెస్, తెలిసిందా? కనుక వచ్చిన దారిన వెనక్కి వెళ్ళి మీ స్త్రీల మెస్లు చాలా ఉన్నాయి, వెతుక్కోండి. మా మిగతా మిత్రులు వచ్చే వేళ అయింది. వాళ్ళు ఇలా మర్యాద ఇవ్వరు ఎవరికి అన్నాడు. ఎందుకు మర్యాద ఇవ్వరు? ఆడదంటే అంత లోకువా? వాళ్ళకి అక్కా చెల్లులు లేరు? అదంతా అనవసర ప్రసంగం. నే వెళ్ళను అంది ఒత్తి పలుకుతూ. బన్ను గబగబా పరిగెత్తి చాక్పీస్ తెచ్చి, తల్లి, బయట బోర్డు మీద తాటికాయలంత అక్షరాలతో స్త్రీలకి నిలయంలో ప్రవేశం లేదు అని రాసేశాను. ఇంక వెళ్ళి వస్తావా అమ్మా? ఆవేశంగా అరిచే బన్నుని పరిహాసంగా చూస్తూ తీయటి స్వరంతో, బ్రహ్మచారిగాను నేను లోపలికి వచ్చేటప్పుడు ఆ నిలయం లేదు కనుక చెల్లదు. అనవసర కంఠశోషం మాని బాత్రూమ్ చూపండి, స్నానం చేయాలి. సంచిలో టవలు తీసి భుజం మీద వేసుకుంది కోమలి. చెప్తుంటే నీకు కాదు, ఆడపిల్లవని దూరంగా ఉండి చెబుతుంటే తల్లోకి ఎక్కటం లేదు. ఏమిటయ్యా మీదకి వస్తావు? నాకసలు కోపం వస్తే మనిషిని కాను. వాకిట్లో అంత పెద్ద బొడ్డు ఎందుకు పెట్టావేం? నిరుద్యోగులకి సుస్వాగతం అనే వెల్కమ్ అనేను. నిరుద్యోగి ఆడదైతేనేం మగైతేనేం, నేను మనిషినే. నాకు ఉద్యోగం అవసరం ఉంది కనుకనే వచ్చాను. ప్రయత్నిస్తాను. ఉద్యోగమే కనుక వస్తే నేనిక్కడ శాశ్వతంగా ఉంటానా? పర్మనెంట్గా ఇక్కడే కాపురం పెట్టేస్తానేమో అన్నంతగా భయపడిపోతున్నావు అంటూ కొంటిగా నవ్వింది. ఈ పిల్ల నవ్వుకి బన్ను ఒళ్ళంతా కంపరం పెట్టేస్తుంది. మర్యాద లాభం లేదు అనుకుని మర్యాదగా వెళ్ళిపోకుంటే మెడపెట్టి గెంటి పారేస్తాను. ఇది ధర్మసత్రం కాదు కఠినంగా అన్నాడు. ఏమిటి? వయసులో ఉన్న ఆడపిల్ల బ్రతుకు తెరువు వెతుక్కుంటూ కాస్త ఆశ్రయం కోసం వస్తే మెడపెట్టి గెంటేస్తావా? ఎలా గెంటుతావో చూస్తాను. నీ మానవత్వం ఇదేనేమో చూస్తాను. ఛీ, విధవ ప్రపంచం ఈనాడు ఆనాడులానే ఉంది. అయ్యో, స్త్రీకి ఎక్కడికి వెళ్ళినా కష్టాలు కన్నీళ్లేనా భగవాన్? అమ్మ కన్న తల్లిదండ్రులే బిడ్డనైనా జాలిపడక 3 కాళ్ల ముసలివాడికి ముక్కు పచ్చలారని నన్నిచ్చి బలి పశువుల మంగళసూత్రం ముడేయించబోతుంటే
ఆబలని అసహాయరాలని అని ఏడ్చి మొత్తుకుని లాభం లేక రక్షించే నాదుడు లేక నరకం లాంటి పుట్టిల్లు వదిలి ఇంత దూరం పారిపోయి వచ్చి ఏదైనా సరే బ్రతుకు తెరువు వెతుక్కునేంత వరకు కాస్త నీడ ఇమ్మని అయ్యా బాబు అన్నలు తమ్ముళ్ళు అంటూ ప్రాధేయపడుతుంటే కస్సు బుస్సు అనటానికి నీకు హృదయం లేదు? అది పాషాణం అయిపోయిందా బన్ను అన్నయ్య అంటూ అక్కడే కూలబడి కన్నీళ్లు ఒత్తుకుంటుంది. వాకిట్లో 3-4 నిలిచి ఈ విచిత్రం చిత్రంగా చూస్తున్నారు. బన్ను అన్నయ్య, ఈ పేరుతో నన్ను పిలుస్తారని ఈ పిల్లకెలా తెలుసు అని ఆశ్చర్యపోయి, నీకెవరు చెప్పారు ఈ పేరు సంగతి అని గయ్యమన్నాడే కాని కోమలి కన్నీళ్లు చూస్తుంటే బన్నులోని ఆవేశం ఆవిరైపోతుంది. ఈ మాటకి తొట్రుపడిన కోమలి, అదా, అది నాకు తెలియదే అన్నట్లు ఇప్పుడే అన్నాను కదూ. ఆహా, నిన్ను చూస్తే అలా అనుభూతి అయింది. తల్లి కోమలాదేవి, అమ్మని నాన్నని వదిలి కనిపించిన మగాడినల్లా నీడ ఇమ్మని అడగటానికి ఇది సినిమా కాదు తల్లి, జీవితం. అలాంటివన్నీ జీవితాల్లో జరగవు. అందులోనూ ఇప్పటి ప్రపంచం ఉంది చూశావు, అది చాలా మారిపోయింది. మంచి కరువైంది, చెడు పెరిగిపోయింది. ఈ ప్రపంచం పోకడా నీలాంటి ఆడపిల్లలకి ఏం తెలుస్తుంది? కాని వచ్చిన దారిన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఆ ముసలి పీనుగును చస్తే చేసుకోను అని ధైర్యంగా చెప్పు. మరో మంచి అబ్బాయిని చేసుకుని సుఖంగా కాపురం చేసుకోమా తల్లి, వెళ్ళమ్మా వెళ్ళు. కోమలి గ్రహించేసింది తన కన్నీళ్లకి కరిగిపోతున్నాడనే విషయాన్ని. దొరికింది ఆయుధం అనుకుని మరీ వెక్కి వెక్కి ఏడుస్తూ, ఎంత నిష్ఠూర ప్రపంచమైనా మంచి చెడ్డ ఆలోచించవద్దా అన్నయ్య? అయినా కొందరు నీలాంటి మంచివాళ్ళు ఉండబట్టే ఇంకా భూదేవి ఇలా నిలిచి ఉంది. ఎన్ని అన్నా చెప్పు, నీ అంత మంచి మనిషి లేడు. ఇలా అని నా అంతరాత్మ గంట కొట్టినట్లు చెబుతుంది. ఇదే నీకు సురక్షితమైన చోటు అని. ఇంక నేనిక్కడి నుండి కదలను. కాస్త స్నానం చేస్తాను అన్నయ్య. బాత్రూమ్ ఎక్కడుంది నువ్వు చెప్పనక్కర్లేదు, నేనే చూస్తాలే. బన్ను గాబరా పడిపోయాడు. హారిదేవుడా అనుకుని, శ్రీనివాస్, కిషోర్, విశ్వం, రెండిరా త్వరగా. ఈ పిల్ల మంచిగా చెప్తే కదిలేలా లేదు అంటూ అరిచాడు. కోమల భయంగా చూస్తూ అలాగే నిల్చుండిపోయింది. ఇంతలో రామం పరుగున వచ్చాడు. 4 రోజులు ఊళ్ళో లేని రామం సరిగ్గా ఇప్పుడే ఎలా ఊడిపడ్డాడా అని ఆశ్చర్యపోతూ అంతలోనే కోమలి విషయం చెప్పేశాడు. ఈ మొండి పిల్లలు మాటలతో కదలరు, నే చెప్తాను ఉండు అంటూ గబగబా వచ్చి కోమలి పెట్టే సంచి విసిరి అవతల పారైపోతుంటే అయ్యో అయ్యో అంటూ అడ్డుపడింది కోమలి. అయినా రామం లెక్క చేయకపోతుంటే కోమలి బన్ను కాళ్ళ మీద పడింది. వద్దు అని చెప్పు అన్నయ్య అని. బన్ను జాలి ముంచుకొస్తున్నా నిగ్రహించుకుంటున్నాడు. రామం పెట్టెని విసిరేశాడు. సరిగ్గా అదే సమయానికి లోపలికి వస్తున్న శ్రీనివాస్ ముఖానికి కొట్టుకోబోతుంటే కంగారుపడి ఆమాంతం చేతులు అడ్డం పెట్టి పెట్టెని పట్టుకుని అగ్గిలా మండిపోతూ లోపలికి వచ్చి బన్నుని రామాన్ని చూసి, ఏరా ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? వచ్చేవాళ్ళు కనిపించటంలా? అసలు ఈ పెట్టె ఎవరిది? ఎందుకు వేశావు నా ముఖానా అంటూ రాము చొక్కా కాలర్ పట్టుకున్నాడు. అయ్యో అయ్యో, ఆయన్ని కొట్టి చంపకండి. కోమలి గొంతు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి తెల్లబోయి రామం కాలర్ వదిలి, ఏమైంద్ర బన్ను, ఈ అమ్మాయి ఎవరు? నీ మేనత్త కూతురా అన్నాడు శాంతపడుతూ. 3 ముక్కల్లో బన్ను అంతా చెప్పేశాడు. కోమలి కూడా అతి దీనంగా ఏడ్చేస్తుంది. అంతలోనే కళ్ళు తుడుచుకుని, బన్ను అన్నయ్య, నీ వంటికి సాయం కూడా చేస్తాను, నన్ను వెళ్ళమనకు అంది ఓరకంటితో శ్రీనివాస్ ముఖంలోకి చూస్తూ. శ్రీనివాస్ జవాబు చెప్పకపోయేసరికి కోమలి ధైర్యంగా టవలు చీరే పట్టుకుని పరిచయస్తురాలిలా బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. శ్రీనివాసు బన్ను తెల్ల ముఖాలేసుకుని చూస్తూ నిల్చున్నారు. రాము అటు ఇటు పచారులు చేస్తూ, నే వెళ్ళగొట్టి పారేసేవాణ్ణి, కానీ మీరు అంటూ నసుగుతున్నాడు. బాత్రూంలో నీళ్ళ శబ్దం అవుతూనే ఉంది. ఓరి నాయనోయ్, రేపొద్దున వరకు నిల్వ ఉంచుకున్న నీళ్లు అన్నీ పారబోసేస్తుంది. నెత్తిన చేతులు పెట్టుకున్నాడు బన్ను. బంగారం కంటే కూడా ఖరీదైన నీళ్లు అలా పారబోస్తే సాయంత్రం నేను చస్తే తేను శ్రీనివాస్ కచ్చాగా అన్నాడు. ఏమండోయ్, నీళ్ళంతలా పారబోయకండి గట్టిగా అరిచాడు రామం. అయ్యో, నీళ్ళకు కూడా బంగారమేనా? అసలు సోపైనా పోందే ఇంకా అంత గట్టిగాను అరిచి జవాబిచ్చింది కోమలి. స్నానం చేసి రాగానే బింది ఇచ్చి వీధి చివరి బావి నుంచి నీళ్లు తెచ్చి అన్నీ నింపమను, రోగం కుదురుతుంది. అసలు నువ్వొట్టి అసమర్థుడివి, లేకుంటే ఓ ఆడపిల్ల ఇంత సాహసంగా లోపలికి రావటమా? చిచి విసుక్కుంటున్నాడు శ్రీనివాస్. కర్మ, కిషోర్ వచ్చి ఏం గోల చేస్తాడు? ఈ పిల్ల ఆస్తులే మొండి సెకండిలా ఉంది ఆలోచిస్తున్నాడు బన్ను. కోమలి తాపీగా స్నానం చేస్తూనే ఉంది. బన్ను ఆకులు వేసి మంచినీళ్లు పెట్టి కిషోర్ విశ్వం కోసం ఎదురుచూస్తున్నాడు. కోమలి ముఖాన దట్టంగా పౌడర్ రుద్ది జడ వేసుకుని ఓ వెలిసిపోయిన వాయల్చీర కట్టుకుని
అబ్బా ఆకలి వేస్తుంది అంది 2 సార్లు. అయినా బన్ను మాట్లాడలేదు. వాళ్ళు వస్తే తర్వాత భోజనం చేయకూడదా అంది ముఖం మార్చుకుని. శ్రీనివాస్కి ఆకలిగా ఉంది. అయినా మిత్రులంతా వస్తే కాని భోజనానికి కూర్చోవటం అలవాటు లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా పని ఉంటే బన్నుకి ముందే చెప్పి పెడతారు. అలా చెప్పకుంటే వీళ్ళలా ఎదురు చూస్తూ కూర్చునే ఉంటారు. వీళ్ళిలా ఎదురు చూస్తారని తెలిసి ఎంత పని ఉన్నా వాయిదా వేసుకుని ఇంటికి వచ్చి వాలటం ఆ నలుగురికి బాగా అలవాటైపోయింది. అప్పటికి 12 దాటిపోతుంది. కిషోర్ విశ్వం చెమటలు పట్టిన శరీరంతో గబగబా నడిచి ఇల్లు చేరుకుని కళ్ళు చీకట్లు కమ్మినట్లు అయ్యి ఒక్కసారి గట్టిగా మూసుకుని తెరిచి చుట్టూ చూశారు ఇద్దరు. అక్కడ అందరూ తమ ఇద్దరి రాక కోసమే నిరీక్షిస్తున్నందుకు ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ మిళితం కాక ఇద్దరి కళ్ళు చెమర్చాయి. అసలు ఈ బ్రహ్మచారి నిలయానికి మూలస్తంభం బన్ను. 3 రకాల దృక్పథాలు కలిగిన ముగ్గురిని ఒక్క మాట మీద నడిపిస్తూ కష్టంలో సుఖంలో ఆత్మీయతని పంచిపెట్టడమే కాక అసలది అర్థం చేసుకోవటం నేర్పిన బన్నును చూస్తుంటే ఆ క్షణంలో కిషోర్కి ప్రేమ పొంగిపొరలిపోతుంది. బన్ను భయ్యా, సారీ ఆలస్యమైంది కానీ. అరే రామం, ఊరు నుంచి ఎప్పుడొచ్చావు అంటూ బట్టలు మార్చుకోవటానికి లుంగీ తీసుకుంటుంటే బన్నుకి భయంగా ఉంది ఏం చెప్పాలా అని. ఇంతలో కోమలే నమస్కారమండి అంది వినయం ప్రదర్శిస్తూ. విశ్వం కిషోర్ ఒకేసారి చూశారు తల తిప్పి. చేతిలోని లుంగీ గట్టిగా పట్టుకుని కోమల వైపు చూశాడు కిషోర్. రామం కోమల వివరాలన్నీ చెప్పేస్తుంటే అరే వీడికెలా తెలుసు ఇవన్నీ అని అనుమానంగా చూస్తున్నాడు బన్ను. నీకివన్నీ ఎలా తెలుసు శ్రీనివాస్ నిలదీస్తున్నట్లు అడుగుతుంటే అవన్నీ తర్వాత, ముందు భోజనాలు కానిద్దాం అని చకచకా వడ్డించేశాడు బన్ను. కోమలి తను సాయపడింది. అందరూ మౌనంగా భోజనాలు చేస్తున్నారు. ప్రతిరోజు నవ్వులతో కబుర్లతో అయ్యే భోజనం ఈరోజు యాంత్రికంగా ముగిసినట్లుంది స్నేహితులకి నలుగురికి. అసలు వాళ్ళ మధ్య కోమలి ఒక్కటి ఉన్నా ఏదో చెప్పలేని విసుగ్గా ఉంది కిషోర్కి. కిషోర్ భోజనం కానిచ్చి అలా పోదాం రారా అని తీసుకెళ్లి తన విసుగునంతా వెళ్ళకెక్కి ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అన్నాడు. బన్ను నిస్సహాయంగా చూస్తూ ఆ పిల్ల ఎంత మొండిగా ఉండిపోయిందో చెప్పాడు కిషోర్. కిషోర్కి ఒళ్ళు మండిపోయింది. అయితే వీళ్ళందరినీ మేపుదామంటావా? అసలే మన నలుగురికి గడవటం ఎంతో కష్టంగా ఉంటే కరువులో అధిక మాసం అన్నట్లు రామంగాడొకడు, ఆ పైన ఈ ఆడపడుచు ఒకట. చీచీ, నీ మెతకతనం మనందర్నీ బాధిస్తుంది. మనకి రాబడి ఎంత? బట్టలు చినిగిపోయాయి అందరికీ. మీ అమ్మమ్మ ప్రతి నెలా పంపే 100 ఇంక పంపను అని ఉత్తరం రాసిందా? మన గతి ఏంటి అని నేనో వైపున అశాంతిపడి చస్తుంటే ఇంట్లో ఈ చికాకు ఒకట. ఒక్క గదిలో మన మధ్య ఆడపిల్ల ఎలా ఉంటుందో ఆ పిల్లకి బుద్ధి లేకుండా మనకి ఉండద్దు. బన్ను, ఆ పిల్లే గనక ఈ గదిలో ఉంటే ఇన్నాళ్ళుగా ఒక్కటిగా ఉన్న మనలో మనకు తగు రాక మానదు. ఆ పైన నీ ఇష్టం. బన్ను అన్నయ్య అనేసరికి కరిగిపోతూ చెల్లమ్మ అంటూ నెత్తిన పెట్టుకోవాలంటే ఎలా? బన్నుకి ఇవన్నీ తెలుసు. కానీ కోమలి ఒంటరిగా పట్నవాసంలో కాలు పెట్టిన అమాయకురాలు. తను కాదంటే బయటికి వెడితే ఆడపిల్ల స్థితి ఎలా మారిపోతుందో అనే జాలు ముంచుకొచ్చి వెళ్ళు అని అనలేకపోతున్నాడిప్పుడు. నిరుద్యోగ నిలయం ఆర్థిక స్థితి ఏమీ బాగలేదని తెలుసు. ఎవరికీ నిలకడైన ఉద్యోగం దొరకలేదు. అందరిలో ఉత్సాహం పూర్తిగా పోయింది. కానీ పైకి నవ్వుతూ నవ్విస్తున్నట్లు నటిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. కనుక ఎన్నాళ్ళైనా కాలం గడిపారు. కానీ ఒంటరి వాళ్ళైతే ఎప్పుడూ రైలుకి వచ్చిన దారి పట్టేసేవాళ్ళు. 2 నెలల క్రితం బన్నుకి జ్వరం వచ్చింది. ఎవరి దగ్గర పైసా లేదు. డాక్టర్ని తీసుకురావాలన్నా మందు తేవాలన్నా ఎలా? ఆ సమయంలో ఎలా సంపాదించేవాడో కానీ రోజుకి 4-5 తెచ్చేవాడు. మందులు బత్తాయిలు కొనుతేస్తూ బస్ ఛార్జీలకి డబ్బు మిగలక టికెట్ కొనకుండా సిటీ బస్సులో ప్రయాణం చేస్తూ పట్టుబడి ఫైన్ కట్టేందుకు వీలుకాక జైల్లో కూర్చున్నాడు కిషోర్. విశ్వం శ్రీనివాసు హడలిపోయారు. కిషోర్ గొడుగులా అనిపిస్తూ ఉంటాడు. బన్ను కన్నతండ్రిలా ఆ ఇద్దరి మధ్య పిల్లల్లా గంతులేసే వీళ్ళు కిషోర్ జైలు నుంచి వచ్చేటప్పటికి బెంగపడిపోయి కళ్లల్లో ప్రాణాలు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా 5 రూపాయలు సంపాదించలేని అసమర్థులమని తమలో తాము వాపోతూ బిక్కముఖాలతో చెప్తుంటే కిషోర్ తేలిగ్గా నవ్వేసి ఆ ఇద్దరిని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. శ్రీనివాస్, విశ్వం, నాకీ శిక్ష ఓ గుణపాఠం. మీరిద్దరూ కూడా నేర్చుకోవాల్సింది ఉంది. ఎప్పుడూ ఎలాంటి పరిస్థితిలోనూ అన్యాయమైన పద్ధతులను అనుసరించకూడదురా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అన్నం లేక పస్తులున్నా సరే చెడు మార్గాల సంపాదిద్దామని ఆలోచన చేయవద్దు. నేను చెయ్యను. రండి, బన్నుకి టెంపరేచర్ చూద్దాం అన్నాడు కిషోర్. ఆ ఇద్దరిని పొదివి పట్టుకుని బన్ను దగ్గరగా వచ్చి ఎంతో ఆత్మీయంగా అతన్ని చూస్తూ, బన్ను భయ్యా ఎలా ఉందిరా అని అడిగాడు. బన్ను కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే బలవంతంగా ఆపుకుంటూ, కిషోర్,
నీలో ఇంత సహనం, ప్రేమ, ఆత్మీయత దాగి ఉన్నాయని అసలు అనుకోలేదు సుమా. నేను ఆరోగ్యంగా ఉంటే బాధ్యతలన్నీ నా మీదకి నెట్టి ఏదో నాటకాలంటూ గాలిలో తిరిగే నీలో ఇన్ని మంచి గుణాలు ఎలా పెట్టాడు భగవంతుడు? నా కోసం, నా మందులు అవి కోసం ఎంత కష్టపడ్డావు, చివరికి జైలుకి కూడా వెళ్ళివచ్చావా అంటూ మిత్రుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇంత సహనం నాలో లేదు, అసలు ఆత్మీయతకి అర్థం తెలియదు. కానీ ఇవన్నీ నీ దగ్గర నేర్చుకున్నాను రా బన్ను, కనుక నా గొప్పతనం ఏం లేదు అంటున్న కిషోర్ని మరీ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత వారం రోజులకి బన్ను కోలుకున్నాడు. ఒక రకంగా సాఫీగా సాగిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. అయితే టెంపరరీ ఉద్యోగం రావటం, పెళ్లి చూపులకంటూ వెళ్లి అవమానంతో తిరిగి రావటం కిషోర్కి పెద్ద షాక్ తిన్నట్టు అయింది. ఆ ఉద్యోగం వారం రోజుల్లోనే పోయింది. ఏదో పెద్ద నష్టం వచ్చింది కంపెనీకి అంటూ మళ్లీ మామూలే. అద్దె టైపు మిషను, జాబ్ వర్కు వగైరా. కానీ రామం రావటం, అతన్ని భరించటమే కష్టం అనుకుంటే మరో బరువు కోమలి రావటంతో కిషోర్ మరీ భయపడిపోయాడు. మనం తట్టుకోలేంరా బన్ను అని చెప్పాడు. మళ్లీ ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు ఇద్దరు. కొద్ది రోజులు మాత్రమే ఆ అమ్మాయికి ఆశ్రయం ఇద్దాం అని. ఆ సంగతి బన్ను కోమలికి గట్టిగా నొక్కి చెప్పాడు. ఉద్యోగం వచ్చినా రాకున్నా నీ దారి నువ్వు చూసుకో, చాలా రోజులు మేం భరించలేం అని. కోమలి సంతోషంతో పొంగిపోతూ, చాలు అన్నయ్య, ఈ అవకాశం చాలు, నేనే ఓ దారి త్వరగానే చూసుకుంటాగా, మీ కష్టం నాకు తెలియదు అంటూ మరీ మరీ కృతజ్ఞత తెలిపింది అందరికీ. కాఫీ పొడి అమ్మే షాపులో అద్దె టైపు మిషన్ ముందు కూర్చుని తల వంచుకుని టైపు చేస్తున్నాడు కిషోర్. నమస్కారం అన్న ఆడపిల్ల గొంతు విని తలెత్తి చూశాడు. ఎదురుగా రాజ్యలక్ష్మి. బయట జోరుగా వర్షం వల్లనో లేక కాఫీ పొడి కావాలనో ఆ షాపులోకి వచ్చి కిషోర్ని చూసి గుర్తుపట్టేసింది. వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుని మళ్లీ ఆలోచించి తనే పలకరించింది. ఆనాడు అలా ఇతన్ని అవమానపరిచి పంపిన తర్వాత కొద్ది రోజుల్లోనే అసలు సంగతి తెలుసుకుంది. ఇతనికి పెళ్లి కాలేదన్నది యథార్థమన్న విషయం తెలిసి చాలా బాధపడిపోయింది. అన్నగారు మరో 2 సంబంధాలు చూసినా అక్కర్లేదని ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత ఎక్కడైనా కిషోర్ ఒక్కసారైనా కనిపిస్తాడేమో అని 1000 కళ్లతో వెతికింది. కానీ కిషోర్ కనిపించలేదు. అయినా ప్రయత్నం మానలేదు. ఈరోజు ఇలా ఇక్కడ కనిపిస్తాడని కలలో కూడా అనుకోని రాజ్యలక్ష్మి మనసు సంతోషంతో గంతులు వేస్తుంటే వెనక్కి వెళ్లలేక అతను చూడకున్నా తనే ధైర్యంగా పలకరించింది. కిషోర్ రాజ్యలక్ష్మిని 2 నిమిషాల తర్వాత కానీ గుర్తించలేదు. ఆ తర్వాత తటానుండ లేచి, మీరా ఇక్కడికి ఎందుకొచ్చారు అన్నాడు. మీకోసం నిస్సంకోచంగా చూస్తూ అంది. నాకోసమా? ఎందుకు? నేనీ కుర్చీలో కూర్చోవచ్చా? చాలా తాపీగా అడిగింది. కానీ కిషోర్ ఒకసారి తన బట్టలు ఎలా ఉన్నాయో గుర్తుకొచ్చింది. అసలు ఆ సమయంలో అక్కడ ఆ అమ్మాయి కనిపించాలని కానీ కనిపిస్తుందని కానీ కిషోర్ అనుకోలేదు. కనిపించినా మాట్లాడాలనే ఆలోచన అస్సలు లేదు. తన మనసు ఎన్ని పేజీలు ఎక్కువగా టైప్ చేసి ఎంత ఎక్కువ డబ్బుని సంపాదించుకోగలిగినా అనే విషయం మీదనే లగ్నమైంది. కానీ ఈ రాజ్యలక్ష్మి రాకతో ఆ ఆలోచనలో నుంచి వాస్తవంలోకి రావటానికి కాస్త టైము పట్టింది. ఆ తర్వాత తనని తాను సంభాళించుకుంటూ, కూర్చోండి అన్నాడు. ఎడం చేత్తో చెరిగిన క్రాఫ్ని సరిచేసుకుంటూ. అప్రయత్నంగా కాలరు చిరిగిన షర్టుని గుర్తు చేస్తుంది మనసు. ఛీ, నోరు మూసుకో అని కసిరేసి, ఏమిటి నాతో పని అన్నట్టు చూశాడు. రాజ్యలక్ష్మి ఆ రోజులానే ఉంది. అయితే మామూలు హాఫ్ ఆయిల్ ప్రింటెడ్ చీర, అదే కలర్ జాకెట్టు, ఎడం చేతికి వాచ్, కుడి చేతికి 2 మట్టి గాజులు, మెడలో సన్నటి కొలుసు, చెవులకు ఒంటిముత్యం దుద్దులు. ఇంతే ఆ అమ్మాయి అలంకరణ. అందుకే ఈ పిల్లని గుర్తుపట్టడం కాస్త ఆలస్యమైంది కిషోర్కి. ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. 2 నిమిషాలు జరిగిపోయాయి. బయట వర్షం తగ్గే సూచన లేదు. కిషోర్కి ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ఈ అమ్మాయి మళ్లీ 4 దులిపేందుక ఇలా వచ్చి తాపీగా కూర్చుంది అనే అనుమానం పెరిగిపోతుంది. అలా గనక మాట్లాడితే నేను ఊరుకోను, మాటికి మాట చెప్పి తీరుతాను. ఆ రోజు మీరు చాలా తొందరపడ్డారు అని గట్టిగా చెప్తాను అనుకుంటూ మనసులో రిహార్సల్ వేసుకుంటున్నాడు. రాజ్యలక్ష్మి ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సంగతి గ్రహించిన కిషోర్ సూటిగా చూస్తున్నాడు. మీరు ఆ కంపెనీ ఉద్యోగం చేస్తూనే ఉన్నారా అంది మెల్లగా. ఆ అమ్మాయి గొంతులోని మార్పు సగం వినిపిస్తుంది, సగం వినిపించటం లేదు. అందుకు కాస్త ముందుకు వంగి, ఏమిటి రెట్టించి అడిగాడు. రాజ్యలక్ష్మి జంకు వదిలి సరిగ్గా మాట్లాడింది. లేదు. అలాగా అని విచారంగా చూసి అంతలోనే చిరునవ్వు తెచ్చుకుని, నాకు మంచి జాబ్ దొరికింది అంది. సంతోషం అన్నాడు క్లుప్తంగా. నే పనిచేసే చోట ఒక ఖాళీ ఉంది. అప్లికేషన్ పెడితే మీకు తప్పక వస్తుంది. నే ట్రై చేస్తాను. అక్కర్లేదు. రాజ్యలక్ష్మి అలా మామూలుగా మాట్లాడుతున్నా
కిషోర్లో ఆ రోజు జరిగిన అవమానం గుర్తుకొస్తూ సౌమ్యంగా జవాబు చెప్పనీయటం లేదు. కానీ ఆ ఇంటర్వ్యూలో తను అబద్ధం ఎందుకు చెప్పవలసి వచ్చిందో క్లుప్తంగా ఈ అమ్మాయికి చెప్పి ఇంకా గుడ్ బై చెప్పాలని ఆతృతగా ఉంది. కానీ రాజ్యలక్ష్మి అవకాశం ఇవ్వటం లేదు. అయినా ఈ అమ్మాయి కోపం ఎలా పోయింది అర్థం కాక ఆలోచనల పడ్డాడు కిషోర్. మీకింకా ఆ రోజు కోపం పోలేదులా ఉంది. నాకు అసలు విషయం తెలియక త్వరపడ్డాను. తర్వాత నిజం తెలుసుకుని చాలా బాధపడ్డాను. నన్ను క్షమించరా అంది దీనంగా చూస్తూ. రాజ్యలక్ష్మి అడుగుతుంటే కిషోర్, అలా అనకండి. అసలు ఆ రోజు నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మీకు చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఆ అవకాశం ఇవ్వలేదు మీరు. పర్వాలేదు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను అంటున్నారు. ఏం తెలుసుకున్నారు? ఎలా తెలుసుకున్నారు? వింటారా అంది ఎంతో మృదువుగా. ఓ, మనకి పైకి కనిపించేంత నిజం కాదు కొన్ని విషయాల్లో, అవునా? మీరేదో చెప్తానని నన్నేదో ప్రశ్నిస్తున్నారు విసుగ్గా అన్నాడు. వివరాలు అవసరమే అయినా చెప్తాను. మీ నిరుద్యోగ నిలయం, దాంట్లో ఉండే మీ మిత్రులు, మీ మంచితనం, మీ ప్రియమిత్రుడు శ్యామ్ సుందర్ గారి ఉదారబుద్ధి వగైరా అంతా తెలుసు నాకు. అయితే చాలా ఆలస్యంగా తెలిసింది. అప్పటినుంచి మీకోసం 1000 కళ్లతో వెతుకుతున్నాను. మీ నిలయానికి సరాసరి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ స్త్రీని కదూ, సాహసం చేయలేకపోయాను. మీరు కనిపించాలని, కనపడేలా చెయ్యమని భగవంతుడికి ఎన్నో వేల నమస్కారాలు చేశాను. ఈ రోజుకి ఆ దేవుడు కరుణించాడు. కిషోర్కి మరీ ఆశ్చర్యంగా ఉన్నాయి ఈమె మాటలు. ఆ రోజు ఆదిశక్తిలా విరుచుకుపడిన ఈ అమ్మాయి ఇంత శాంతంగా ఉందా? నా గురించి అన్నీ తెలుసుకుందా? ఎందుకు? ఇది మరీ ఆశ్చర్యపరుస్తుంది కిషోర్ని. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారు? ఎలా తెలుసుకున్నారు? ఆవేశం వస్తున్నా నిగ్రహించుకుంటూ అడిగాడు. నాకన్నీ తెలుసు, ఇంకేం చెప్పక్కర్లేదు. నా మనసు ఎంతో బాధపడిపోతుంది. మీరే అర్థం చేసుకోండి. నాకు చెప్పటం చేత కాదు. కానీ ఒకటి అడుగుతున్నాను. ఆ రోజు అలా ఆవేశపడినందుకు క్షమించమని ఈనాడు మరీ మరీ అడుగుతున్నాను. చెప్పండి, ఒక్కసారి చెప్పండి. కిషోర్ మరీ తెల్లపోయి, మా నిలయం మీకెలా తెలుసు అన్నాడు. కోమల చూపించింది. ఆమెది నాది ఒకే ఊరు, స్నేహితులం కూడా. నా అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వచ్చింది. మీ అందరి వివరాలు చెబుతూ మీ దగ్గర ఉన్నానని చెప్పింది. అవును, కోమల అసలు మీ నిరుద్యోగ బ్రహ్మచారి నిలయంలోకి ఎలా వచ్చింది అంది అనుమానంగా చూస్తూ. ఈ విషయం ఆ పిల్లనే అడగలేకపోయారా అన్నాడు చెర్రనలేస్తూ. ఈ కోమలి ఇంట్లో తిని ఇంటి వాసాలు లెక్క పెడుతుందా, ఇంటి గుట్టు రచ్చకెక్కిస్తుందా అనుకున్నాడు లోలోపల. ఆ అమ్మాయినే అడిగాను. మీ ఫ్రెండ్స్లో ఒకతను తనని ప్రేమించాడట. త్వరలోనే పెళ్లి అవబోతుందట. ఆ పెళ్లికి నే రావాలట. ఆ పెళ్లి అయ్యి అవగానే ఆ ఇంట్లో తను కాపురం పెట్టి మిగతా బ్రహ్మచారులని బయటికి గెంటేస్తుందని చెప్పింది. అలాగా ఒళ్ళు మండిపోతుంది కిషోర్కి. కాకిపిల్లలా ఉన్న కోమలని ప్రేమించి పెళ్లాడాలని తెచ్చిన ప్రబుద్ధుడెవరు అసలు? విశ్వం, సీను, బన్ను, రామం, కిషోర్ కళ్ల ముందు గిరిగిరా తిరుగుతున్నారు. బన్నుకి ఆ పిల్ల అంటే అభిమానం ఉంది కానీ ప్రేమ గీమ ఇలాంటి పని చెయ్యడు. రామం అసలే కొత్తవాడు, పైగా అమాయకుడు. కోమలి ఉండటమే ఇష్టం లేక ఎప్పుడూ వెళ్ళిపో అంటూ తవ్వు పడతాడు. సీను, విశ్వం ఈ ఇద్దరిలోనే ఎవరో చేసి ఉంటారు. వీళ్ళ సంగతి తేల్చేయాలి. ఆవార వెదవల్ల ఆ పిల్లతో ఎప్పుడు కబుర్లు, జోకులు. అవును, వాళ్లే. ఈ ఆలోచనలో తేలిపోయే కిషోర్కి రాజ్యలక్ష్మి ఇంకేదో అంటున్నా వినిపించటం లేదు. గబగబా కాగితాలు సర్దేసుకుని లేచి, నేనింకేం మాట్లాడేందుకు తీరుబడిలేదు, వస్తాను అంటుంటే అతని ముఖంలోని కోపాన్ని, మాటలోని తీవ్రతని గుర్తించి నవ్వుకుంటూ, అసలు కోమలిని తీసుకువచ్చింది మీరే ఆట కదూ అనేసింది రాజ్యలక్ష్మి. ఏమిటి? నెత్తిన పిడుగుపడినట్లు అరిచాడు. సారీ, పరిహాసానికి అన్నాను. రాజ్యలక్ష్మి గారు, పరిహాసానికి సమయం, సందర్భం అక్కర్లేదు. నన్ను రాజ్యలక్ష్మి గారు అని మన్నించనక్కర్లేదు అంటుంటే కిషోర్కి మరీ చికాకుగా ఉంది. పెళ్లి చూపుల నాడు ఆదిశక్తిలా నిప్పులు కక్కి గెటౌట్ అని అరిచిన ఆ రాజ్యలక్ష్మేనా ఈ అమ్మాయి? ఇంత మృదువుగా మాట్లాడుతుంది. అసలు ఇది నిజమా కలా? ఈ అమ్మాయి ముఖంలో ఇన్ని సిగ్గుతొంతరలెందుకు? ఏమిటిదంతా అని మనసు నిలదీస్తుంది. కోమలి వ్యవహారం త్వరగా తేల్చు అని అంతరాత్మ గోల పెడుతుంది. ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రాజ్యలక్ష్మికి నమస్తే చెప్పి గబగబా నడుస్తున్నాడు. వెనుక నుంచి రాజ్యలక్ష్మి, మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం అన్న మాట వినిపించుకోకుండా. కిషోర్ హడావిడిగా నడుస్తూనే ఉన్నాడు. రోడ్డు చాలా రద్దీగా ఉంది. వర్షం కాస్త వెలిసింది. పరిసరాలని గుర్తించేలా లేడు. ఇంతలో ఓ ఫియట్ సరణ వచ్చి ఆగింది. అందులోంచి ఓ 20 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల యువకుడు దిగారు. ఆ అమ్మాయి కిషోర్ని ఆపి నమస్తే అంటుంటే తెల్లబోయి అలాగే నిలబడిపోయి నమస్తే అన్నాడు, జారిపోతున్న కాగితాలని సర్దుకుని గట్టిగా పట్టుకుంటూ.
నమస్కారమండి, నా పేరు అనిల్. ఈ అమ్మాయి నా చెల్లెలు రేఖ. వారం క్రితం మీ డ్రామా అదే రవీంద్ర భారతిలో వేసింది చూసింది. నేను చూశాను. అదొక్కటే కాదు, 2-3 చూశాం. చాలా బాగా చేశారు. మీ నటన అంటే మా చెల్లెలికి నాకు చాలా ఇష్టం. అంత దూరం నుంచే చూసి మీరులా ఉందే అని కారు స్లో చేశాం, గుర్తించాం అంటూ చెయ్యి అందించాడా అబ్బాయి. కిషోర్ ఆ అన్నా చెల్లెలను ఒక్కసారి పరీక్షగా చూశాడు. శ్రీమంతులు గారు బిడ్డల్లా ఉన్నారు. ఖరీదైన బట్టలు, కష్టం అస్సలు తెలియనట్లు అప్పుడే విచ్చిన పువ్వుల్లా ఉన్నాయి వాళ్ళ ముఖాలు. హుషారుగా ఉన్నారు ఇద్దరు. ముఖంలో అతి అమాయకత కనిపిస్తుంది. ఆ అమ్మాయి అంది, మీ అడ్రస్ కావాలని అడిగాం. మీకిష్టం ఉండదట కదూ అడ్రస్ ఇవ్వటం. అందుకే మాకు దొరకలేదు. ఏం లేదు, ఆ రోజు మీరు ఆ పాత్రలో నటించలేదు, జీవించారు. చాలా చాలా బాగా చేశారు. నేనప్పుడే స్టేజ్ లోపలికి వచ్చి చెప్పాలనుకున్నాను. కానీ మేము లోపలికి వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారని తెలిసింది. చాలా బాధపడ్డాను. ఇంటికి మీరెక్కడుంటారు? మళ్ళీ త్వరలో ఏదైనా డ్రామా ఉందా అంటూనే కిషోర్ వేసుకున్న పీచులు కూడిన ప్యాంటుని, కాలర్ చెరిగిన షర్టుని పరీక్షిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించిన బాధ గ్రహించాడు కిషోర్. డ్రామాలో అద్దెబట్టల్లో యువరాజులా నటించిన తను జీవితంలో కూడా శ్రీమంతుడనని, కారులోనే తిరుగుతానని అనుకుంది కాబోలు ఈ అమ్మాయి. అనుకుని వాళ్ల ప్రశ్నలకి జవాబులు చెప్పకుండా, ఏం చదువుతున్నారిద్దరూ అని అడిగాడు. నేను ఎంఏ, రేఖ బిఏ, ఫాదర్కి బిజినెస్. మా మదర్ కూడా మిమ్మల్ని ఓసారి చూడాలంది. మా ఇంటికి టీకి రావాలి. ఎప్పుడొస్తారు? ఇదిగో అడ్రస్ అంటూ రాసి ఇచ్చాడు అతను. పోనీ ఇప్పుడు మాతో ఒక్కసారి రాకూడదు? రేఖ అడిగింది. కిషోర్ ఆ అమ్మాయి అలా పిలుస్తుంటే కదిలిపోయి మళ్ళీ నిగ్రహించుకుంటూ, మీ ఆహ్వానానికి థ్యాంక్స్. వీలుంటే ఎప్పుడన్నా నేనే వస్తాను అంటూ సెలవు తీసుకుంటుంటే, అలా వెళ్ళి కాఫీ తాగుదాం అని కిషోర్ ఎంత వారించినా వినకుండా కాఫీ టిఫిను ఇప్పించి మీ ఇంటి దగ్గర దించేస్తాం అని పట్టుబట్టాడు అనిల్. కిషోర్కి వాళ్ళ ఆత్మీయత కూడా బాధే కలిగించింది. అక్కర్లేదు, పని ఉంది అంటూ సెలవు తీసుకుంటుంటే రేఖ, కిషోర్ గారు అడ్రస్ పారేసుకోకండి. పారేసుకున్నారా? మేమే వెతుక్కుంటూ వస్తాం. ఏమన్నయ్య అంతేనా అంటూ నవ్వింది. అసలే అందమైన ఆ అమ్మాయి ముఖం మరీ అందంగా కనిపించింది. తప్పక వస్తాను అని గట్టిగా చెప్పిన తర్వాత వాళ్ళ కారు వెళ్ళిపోయింది. అమ్మయ్యా అనుకుంటూ ముఖాన్ని ఓసారి గట్టిగా తుడుచుకుని ఇంటికి బయలుదేరాడు కిషోర్. కిషోర్ ఇంటికి వచ్చేసరికి బన్ను సూదీదారం తీసుకుని షర్టు అడుగుపట్టీలు ఊడిపోయినవి మళ్లీ కుడుతున్నాడు. విశ్వం, శ్రీనివాస్ అప్పుడే ఇల్లు చేరినట్లున్నారు. కోమలి ఇంట్లో ఉన్న జాడ కనిపించలేదు. కోమలి ఎక్కడా? కిషోర్ వస్తూనే అడిగాడు. ఎవరో ఫ్రెండ్ ఏదో చిన్న ఉద్యోగం చూపుతానందట, వెళ్ళింది. ఎన్నింటికి? 2ంటికి. బన్ను కిషోర్ ముఖంలోకి చూస్తూ ఏమైంది అన్నాడు. ఉద్యోగ ప్రయత్నం కాదు, ఈ ఊళ్ళో ఏ హోటల్లో చూసినా కోమలే కనిపిస్తుంది కచ్చాగా అన్నాడు శ్రీనివాస్. అది సరే కిషోర్, ఇందాక నువ్వెవరిదో కారు ఎక్కి వెళ్ళబోతుంటే కిషోర్ నేను వస్తా అంటూ ఆ కారు వెంటపడింది. మీరెవరూ ఆ పిల్లని చూడలేదు కానీ విశ్వం విసుగ్గా చెప్పాడు. ఏమిటి, నిజంగానే? నిజంరా, నేను అటే వస్తూ చూశాను. నన్ను కోమలి చూడలేదు. నీ కారు వెంట ఎంత పరిగెత్తిందనుకున్నావు? రోడ్డున పోయే జనం ఎంత విచిత్రంగా చూశారో. నా కోపం వచ్చి ఏం పని అది అని దగ్గరికెళ్ళి కేకలేస్తే ముఖం మార్చుకుని నీకెందుకు, అసలు నీవెందుకొచ్చావు పానకంలో పొడకలా అని ఒకటే సనిగి కిషోర్కి కారున్న ఫ్రెండ్స్ ఉన్నారని నాకెప్పుడూ చెప్పలేదేం అని నన్నే ఎదురు ప్రశ్నించింది. ఇంక రోడ్డు మీద ఆ అమ్మాయితో మాట్లాడటం మర్యాద కాదని వచ్చేశాను. విశ్వం ఇంకా ఏదో చెప్పబోతుంటే వారిస్తూ, కిషోర్ ఎవరా ఫ్రెండ్స్ అడిగాడు బన్ను. ఆ విషయాలన్నీ తర్వాత, ముందు ఈ కోమలని ప్రేమించి పెళ్లాడతానని తీసుకొచ్చింది మీలో ఎవరో నిజం చెప్పేయండి గర్జించి అడిగాడు కిషోర్. ఏమిటి? ముగ్గురు నిటారుగా నిలబడ్డారు. ఎవరి కోమలని తీసుకొచ్చింది అని అడుగుతున్నాను. కిషోర్ ముగ్గురు ఒకేసారి అన్నారు. మీ నాటకం కట్ ఇవాళతో. మర్యాదగా అడుగుతున్నాను, చెప్పేయండి. కోమలి ఆడపిల్ల. మీ ముగ్గురిలో ఎవరో ఒకరికి సన్నిహితురాలు కానిదే ఈ నిరుద్యోగ నిలయంలో ఇంత నిర్భయంగా కాలు పెట్టి మొండిగా ఉండలేదిన్నాళ్ళు. చెప్పండి, పాపం ఎన్నాలో దాగదు, చెప్పండి. గొంతు చించుకుని అరుస్తున్నాడు కిషోర్. బన్ను, సీను, విశ్వం శిలా విగ్రహాల్లా నిల్చున్నారు. ఆ తర్వాత ఒకరిని మరొకరు అనుమానిస్తూ చూసుకుంటున్నారు. బన్నుయే ఈ నాటకం ఆడుతున్నాడు అని సీను, కాదు అసలే నాటకాల విధవ కిషోర్ చేసి ఉంటాడీ పని అని విశ్వం. విశ్వమే అయి ఉంటాడు, చౌకబారు సినిమాలు చూసి చూసి వీడికి మతి ఎప్పుడో పోయింది అని కిషోరు. ఇలా ఎవరి ఆలోచనలు వారివి అయితే ఒకళ్ళ నోటి నుంచి మాట బయటికి రావటం లేదు. కిషోర్ నేనే ఆ దొంగని పట్టేస్తాను అంటూ విశ్వం కళ్ళలోకి శ్రీనివాస్ కళ్ళలోకి తీక్షణంగా చూశాడు.
వాళ్ళిద్దరూ నిశ్చలంగా చూస్తూ నిల్చున్నారు. ఇంక లాభం లేదని కోమలి వెంట బహుశా తిరుగుతున్నాడు అని విశ్వాన్ని చాచి చెంప పగిలేలా కొట్టాడు కిషోర్. కిషోర్ ఇలా చేస్తాడని ఊహించని విశ్వం, సీను, బన్ను కొయ్యబారిపోయారు. విశ్వంలో ఆత్మాభిమానం మెలగకొచ్చింది. కళ్ళు ఎర్రబడిపోయాయి. విశ్వం ఎదురుగా తిరిగి కిషోర్ని మళ్లీ చాచి కొట్టబోతుండగానే కిషోర్ శ్రీనివాసుని వేసేశాడు. అప్పటికీ బన్ను కంగారుపడి, కిషోర్ తొందరపడుతున్నావురా, వాళ్ళలాంటి పని చెయ్యరురా, ఆవేశపడుకురా అంటూ కిషోర్ని గట్టిగా పట్టుకున్నాడో లేదో సీను, విశ్వం కిషోర్ చెంపలు చెల్లుమనిపించేశాడు. బన్ను కిషోర్ని వదిలి, అరే మీకిదేం పోయే కాలంరా అంటూ ఆ ఇద్దరిని వెనక్కి నెట్టబోతుంటే కిషోర్ వాళ్ళని కొడుతున్నా దెబ్బలు బన్నుకి తగిలాయి. అయినా బన్ను లక్ష్యపెట్టలేదు. ఒకవైపు కిషోర్, మరోవైపు శ్రీనివాస్, విశ్వం ఎంత ఆపినా ఆగక కలయబడి ఒళ్ళు మర్చి పశువుల్లా కొట్టుకుంటుంటే బన్ను ఆ ముగ్గురి మధ్య దూరి దూరంగా నెట్టేశాడు. అరే కిషోర్, సీను, విశ్వం, మీలో మళ్ళీ ఎవరు చెయ్యి ఎత్తినా నన్ను కొట్టండిరా, ముందు నన్ను చంపండి, కానీ అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆత్మీయంగా ఉన్న మీలో మీరులా పశువుల్లా కుమ్ములాడుకోకండిరా, మీకు నమస్కారం చేస్తాను. ఆగండిరా, ఆగండి, ప్లీజ్ ఆగండి. కిషోర్, నీవన్న ఆగు, అసలే ఈ సీను, విశ్వం అర్భకులు, ఆగరా, ఆగండిరా అని అరుస్తున్నాడు. అతనికి కన్నీళ్లు ఆగటం లేదు. ముగ్గురు 2 నిమిషాలు గర్భశత్రువుల్లా కలియబడి కొట్టుకున్నా అంతలోనే బన్ను మాటలకి వాళ్లలో వివేకం మేలుకుంది. బన్ను యందు ఉండే గౌరవభావం వాళ్ల చేతులని మళ్లీ పైకి లేవనీయలేదు. క్షణంలో ఆవేశం ముంచుకొచ్చి తాము చేసిన పనికి ఆ ముగ్గురు తలలు ఉంచుకున్నారు. బన్ను ఆనందంతో ఆ ముగ్గురిని కట్టగట్టినట్టు గట్టిగా కౌగిలిలో బిగించేసి ఆవేదన నిండిన స్వరంతో అన్నాడు, కోమల సంగతి ఏమిటో నే చూస్తాను. ఆ విషయం నాకు వదిలేయండి. ఇప్పుడే ఈ క్షణంలోనే తేల్చి పారేస్తాను. కిషోర్, సీను, విశ్వం, మీకు తెలిసిన విషయాలన్నీ శాంతంగా చెప్పండి అంటూ ఆత్మీయంగా అడుగుతున్న అతనిని బన్ను ముందు మమ్మల్ని క్షమించు అంటూ తమకి తెలిసిందంతా చెప్పేశారు. కిషోర్ కూడా రాజ్యలక్ష్మి చెప్పినదంతా చెప్పాడు. బన్ను, కోమలి నీవనుకుంటున్న దానికన్నా చాలా తెలివిగలది, ఆ పైన నీ ఇష్టం అన్నాడు. సరే చూద్దాం అని కోమలి రాక కోసం నలుగురు ఎదురుచూస్తున్నారు. కోమలి కూలి రాగం తీస్తూ వచ్చింది. అన్నయ్య, తలనొప్పి పగిలిపోతుంది, కాస్త కాఫీ ఇవ్వవు అంటూ గది నలుమూలలా చూసి, అరే అందరూ అప్పుడే ఇల్లు చేరారు, ఏంటి విశేషం? అందరి ముఖంలోకి చూస్తూ కాస్త భయపడుతూ కిషోర్, శ్రీనివాస్, విశ్వం పుస్తకాలు ముఖాలకు అడ్డం పెట్టుకుని జరిగేది చూస్తూ కూర్చున్నారు. కాఫీ తర్వాత ముందు నువ్వు ఎక్కడ తిరిగావు? ఇన్నాళ్ళు ఎవరెవరి దగ్గరికెళ్ళావు? ఉద్యోగ ప్రయత్నం ఏమైంది? అయ్యో, అప్పుడే ఎలా దొరికేస్తుంది ఉద్యోగం? ఓ ఫ్రెండ్ ఇంటికెళ్ళాను, తప్పక ఇప్పిస్తాను, మంచి ఉద్యోగం అని చెప్పింది. ఎవరా ఫ్రెండ్? రాజ్యలక్ష్మి అని ఆవిడ ఇంటికి. నిజం? అబద్ధం, నువ్వు సినిమాకి వెళ్ళావు. విశ్వం విసురుగా అన్నాడు. అవును, కాదు, రాజ్యలక్ష్మి నేను కలిసి వెళ్ళాం. రాజ్యలక్ష్మి ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఉంది. బన్ను దబాయించాడు. ఇక్కడికొచ్చిందా? మరీ గాబరా పడిపోతూ అది కప్పుపిచ్చుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది కోమలి. కోమలి, అవన్నీ అనవసరం. నేను ఎవరు ప్రేమించారు? ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు? నిజంగా చెప్పు. నన్ను అంటూ పుస్తకాలు ముఖాలకి అడ్డం పెట్టుకున్న ముగ్గురిని ఓసారి చూసి మళ్ళీ బన్ను వైపుకి తిరిగి క్షణములో ఆలోచించేసి, నీవేగా నన్ను పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చింది అంది. ఇది విని స్నేహితులు ముగ్గురు ఎగిరి నిల్చున్నారు. ఆవేశంగా బన్ను మీదకి ఉరకబోతున్న విశ్వాన్ని, శ్రీనివాస్ని కిషోర్ చేయి చాపి గట్టిగా పట్టుకున్నాడు. త్వరపడవద్దు అన్నట్లుగా. బన్ను మండిపడుతూ, కృతజ్ఞురాలా, చివరికి నీ తెలివి నా మీద ప్రయోగిస్తున్నావా? నీ పని నేనే చెప్తాను అంటూ చెయ్యి పట్టుకుని బరబరా వీధిలోకి తొయ్యబోతుంటే కోమలి వెళ్లకుండా చెయ్యి గుంజుకుంటూ గోల చేస్తూ, కిషోర్ అన్నయ్య, శ్రీనివాస్ అన్నయ్య అంటూ బుడిబిడి రాగాలు పెడుతుంది. దొంగ రాస్కెల్, ఇంత పచ్చి అబద్ధం నా మీదే చెప్తావా? అన్నయ్య అంటూ నా కొంపకి నిప్పి పెడతావా అంటూ రొప్పుతూ ఆ పిల్లని బయటికి తోస్తున్నాడు. ఇంతలో రాము వచ్చేశాడు. ఏమైంది అంటూ జరిగింది చెప్పేస్తూ, దీన్ని నువ్వు తీసుకొచ్చావా అని అడిగాడు. నాకు అసలేం తెలియదు, అసలు తెలియదు అంటూ తడబడుతుంటే కిషోర్కి అనుమానం వచ్చేస్తుంది. గబాలను లేచి, మనం ఎవరమూ తీసుకురాలేదు, అసలు ఈ కోమలితో సంబంధం లేదు కనుక బయటికి గెంటేద్దాం, ఏం నీకు అభ్యంతరమా అని రామాన్ని నిలదీసి ప్రశ్నించాడు. లేదు, కానీ పాపం ఆడపిల్లే
నోరు మూసుకో, కావాలంటే ఈ పిల్లతో నువ్వు పో అంటూ కోమలి సంచి వంకెనున్నది తీసి విసిరి పారేస్తాడు. ఆ సంచి కింద పడి గలగలా శబ్దమయ్యింది. కోమలి పరుగున వెళ్లి అందుకోబోతుంటే విశ్వం మెరుపులా వెళ్లి సంచిని తీసుకుని కింద బోర్లించేశాడు. అందులో కొన్ని బట్టలు, వాటి మధ్య చిన్న గుడ్డల మూటలో 4 బంగారు గాజులు, ఒక గొలుసు, గజ్జెల పాంజేబులు, మువ్వల కడియాలు, వెండివి గలగలా శబ్దం చేశాయి. కొన్ని రూపాయల బిళ్లలు, కొన్ని 100 రూపాయల నోటు. కిషోర్ ఆ నగల మూటని పరీక్షించి, పద పోలీస్ స్టేషన్కి, నీలాంటి వాళ్ళని వదలకూడదు అన్నాడు కఠినంగా. కోమలి తల వంచుకుంది. బన్ను ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు. ఈ పిల్ల ఇంత గ్రంథసాంగురాలా అని. రామం పారిపోవటానికి మెల్లగా ప్రయత్నిస్తుంటే కోమలి, అదిగో ఆ రామమే నన్ను నా నగలని తీసుకుని లేపుకొచ్చాడు. నే తెచ్చుకున్న వాటిలో సగం అమ్మి తిని తాగేసి వెధవ తప్పుకు తిరుగుతున్నాడు. సినిమాలో వేషం ఇప్పిస్తానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. పెట్టులో వద్దు, నగలు సంచిలో దాస్తే ఎవరికీ అనుమానం రాదన్నాడు. నేనసలే పల్లెటూరిదాన్ని, నాకేం తెలియదు. పోలీసులంటే చచ్చే భయం. ఈ రామం ఎలా చెప్తే అలా చేశాను అంది బోరుమంటూ. మా అమ్మ అసలే పీనాసి, మళ్ళీ ఇంటికెడితే తవ్వి పాతేస్తుంది. స్టూడియోలకి తీసుకెళ్లాడే గాని ఒక్క వేషం దొరకరా. వస్తుందిలే, ఆ నగలన్నీ నాకిచ్చెయ్యి, అవి వాళ్ళకి ఇస్తే నీకు వేషం ఇస్తారు అని రోజూ తవ్వు పెట్టుకుంటున్నాడు. నాకేదో భయం వేస్తుంటే ఇచ్చినవి ఇచ్చాను, ఇంక ఒక్కటి కూడా ఇవ్వను అని ఆ కాపలా కాస్తూ రాత్రిళ్ళు నిద్రే పోవట్టల్లా. నన్ను నమ్ము బన్ను అన్నయ్య, నేను ఇప్పుడు చెప్పిందంతా నిజమే అంటూ గోలు మంది కోమలి. శ్రీనివాస్ రామం చెయ్యి గట్టిగా పట్టుకుని, ఇదంతా నిజమేనా అన్న. రామం ఉలకలేదు పలకలేదు. కిషోర్ 4 వడ్డించిన తర్వాత, నిజమే, తప్పు అయింది అని ఒప్పుకున్నాడు. తను ఏ నగలు ఎక్కడెక్కడ అమ్మింది, ఎంత ఖర్చు చేసింది చెప్పాడు. ఎలాగో ఇద్దరి బండారం బయటపడింది కనుక ఇంకా స్టేషన్కి లాక్కు వెళ్ళి అప్పచెప్పడం మంచిది అని విశ్వం అంటే, ఏం చేద్దాం అన్నట్లు చూశాడు కిషోర్ బన్ను వైపు. అది సరైన శిక్ష కాదు. జీవితాంతం మరోమారు ఇలాంటి పని చేయకుండా రామానికి శిక్ష వెయ్యాలి. ఈ తప్పులో కోమలికి ఉంది భాగం కనుక ఇద్దరూ కలిసి భరించాల్సిందే అంటున్న బన్నుని వారిస్తూ, ఈ ఇద్దరూ ఎలా ఎక్కడ చేస్తే మనకెందుకు, తన్ని వీధిలోకి తగిలేద్దాం అన్నాడు శ్రీనివాస్. కాదు, కోమలి తల్లి దగ్గర దించేద్దాం, ఇప్పుడే కాదు, ముందు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసి మరీను అంటున్న బన్ను కాళ్ళు పట్టుకుని రామం, ఆ పని చెయ్యకండి. మా మామ కూతురు బంగారం లాంటి పిల్ల ఉంది, 10 ఎకరాల పొలం ఉంది అన్నాడు. చిచి అని లాగి కట్టిపడేశాడు కిషోర్. కోమలి పిల్లిలా చూస్తూ కూర్చుంది. ఆ రాత్రి జాగారం చేసి తర్వాత రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసి ఇద్దరిని కోమలి ఇంటి దగ్గర వదిలేసి వచ్చాడు కిషోర్. పోయిన సొమ్ము పోయింది. ఈ అల్లుడి చేత వ్యవసాయమన్నా చేయిస్తాను, లేకుంటే కూర్చోబెట్టి మేపుతాను ఇల్లరికి మల్లుడికి అంది రాక్షసిలా ఉన్న కోమలి తల్లి. అమ్మయ్య, రామం పారిపోయినా ఈవిడ వెతికి లాక్కొచ్చి కూతురు కాళ్ళ దగ్గర పడేస్తుంది అనుకుని నిర్భయంగా ఇల్లు చేరాడు కిషోర్. నెల్లగా చింతపండు రంగులో ఉన్న ఈ పిల్లకి సినిమాలో వేషం వేయాలని, అది వస్తుందని ఎంత నమ్మకం. ఆ నమ్మకంతో ఇంట్లోంచి బంగారం డబ్బు అంతా పోగు చేసి మూట కట్టి కనిపించిన ఏ రామంగాడి లాంటి వెధవతోనైనా సరే వచ్చేసే కోమలి లాంటి ఆడపిల్లల ధైర్యం ఎంత హానికరమైంది అని తనలో తనే ఆశ్చర్యపోయాడు బన్ను. కిషోర్ కోమలి తల్లి విషయం చెప్పి భోజనాలు చేస్తున్న మిత్రులని తెగ నవ్విస్తున్నాడు. అవును, కూతురు అంత డబ్బుతో లేచిపోతే తల్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు. విశ్వం కూరన్నం కలుపుకుంటూ అడిగాడు. ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చింది, కానీ పోలీసులు ఈ రోజుల్లో ఎందరిని పట్టుకోగలుగుతున్నారు కనుక. రామంగాడి మేనమామ కూతురికి 10,000 కట్నం ఇచ్చి బంగారం లాంటి సంబంధం ఖాయం చేసుకున్నాడట కూడా. ఇంకా కోమలి వీడికి జీవితాంతం భరించాల్సిన శిక్ష అంటూ నవ్వేశాడు. బన్ను ఏం మాట్లాడకుండా భోజనం చేస్తుంటే కిషోర్కి ఆదోలా ఉంది. ఏమైందిరా అని నొక్కి అడిగాడు. మా అమ్మమ్మ ఇంకా డబ్బు పంపనని తిరిగి రమ్మని గట్టిగా ఉత్తరం రాసింది. ఇంకా ఇంటి అద్దె కూడా సంపాదించుకోవాలి. ఈ మాట వినేసరికి కిషోర్ గుండె గుబేలమంది. నిజంగా అన్నాడు. నిజం. అంతే. ఆ రాత్రికి ఎవరికీ సరిగ్గా నిద్ర లేదు. ఇక ముందు ఏం చేయటమా అన్న ప్రశ్నే అందరికీ. పడుకోబోతుండగా నీకు ఉత్తరం వచ్చిందిరా అంటూ ఓ కవరు అందించాడు శ్రీనివాస్. అది రాజ్యలక్ష్మి రాసిందని చూసి ఆశ్చర్యపోయి చించి చదువుకున్నాడు. జరిగిపోయింది, ఇద్దరం మర్చిపోదాం. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం లేకపోవటం వల్ల ఉత్తరం రాయక తప్పలేదు. అతి ముఖ్య విషయం, మా అన్నయ్య మీతో మాట్లాడటానికి వస్తున్నాడు వారం రోజుల్లో. నో అని చెప్పరు కదూ. ఈసారికింతే. రాజ్యలక్ష్మి ఇంతే రాసింది.
ఈ ఉత్తరం ఈ సమయంలో రావటం ఏం ఆనందాన్ని ఇవ్వలేకుండా ఉంది కిషోర్కి. నాకు ఇప్పుడు పెళ్లి ఒకటే తక్కువ అనుకుంటూ నిర్లిప్తంగా నవ్వుకుని పడుకున్నాడే కానీ నిద్ర రావటం లేదు. రాజ్యలక్ష్మి జాలిగా చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ రాత్రి అశాంతిగానే నిద్రపోయాడు. తెల్లవారింది. ఇంట్లో వంటకి ఏమీ లేవు అని నలుగురికి తెలుసు. కిషోర్ జేబులో పైసా లేదు. విశ్వం, శ్రీనివాస్ బయటికి వెళ్ళిపోయారు. కిషోర్ ఆలోచించి రేఖ ఇచ్చిన అడ్రస్ తీసుకుని బయలుదేరాడు. 4 మైళ్ళు కాళ్ళు నడకన వెళ్లి ఎలాగో కష్టపడి ఇల్లు తెలుసుకున్నాడు. పెద్ద భవంతి. వాకిట్లో 2 కార్లు ఆగి ఉన్నాయి. గేటులో గోర్ఖాని చూసేసరికి నీరసం ముంచుకొచ్చింది. అయినా ధైర్యం చేసి చెప్పాడు. గోర్ఖా లోపలికి తేలిగ్గానే వదిలాడు. కాని ఒక్కో అడుగు వేస్తుంటే తెలియని భయంగా ఉంది. రేఖని, అనిల్ని చూసి భాగ్యవంతులనుకున్నాడు. కాని ఇంత భాగ్యవంతులనుకోలేదు. ప్రహరీ దాటి వస్తుండగానే వరండాలో నౌకరు ఎదురై విషయం అడిగి, ఆ అమ్మాయి గారు ఆ అబ్బాయి గారు కోసమా? వారు ఇద్దరూ ఊళ్ళో లేరే, మా పెద్దమ్మ గారిని కలుసుకుంటారా? వినయంగా అడిగాడు. అసలు ఈ మాటకే కిషోర్ నీరసపడిపోయాడు. దురదృష్టం ఎక్కడా నన్ను వదల్లేదు అనుకుంటూ వద్దు అనేసి వెనక్కి తిరిగాడు. ప్రహరీ దాటి బయటికి వచ్చాడే కాని ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. తల గట్టిగా నొక్కుంటూ ఎలాగో ఇంటి ముఖం పట్టి దారిలో ఉన్న లైబ్రరీలో కాస్త ఆగి పేపర్ చూస్తుంటే ఓ గమ్మత్తైన ప్రకటన కనిపించింది. అందమైన 20 ఏళ్ల శ్రీమంతురాలైన అమ్మాయికి వరుడు కావాలి, చదువు ఒక్కటే చాలు అని కింద అడ్రస్ ఇచ్చి కలుసుకోమని ప్రకటన సారాంశం. చిత్రంగా ఉందే అనుకుంటూ ఇల్లు చేరాడు. శ్రీనివాస్ 4 రూపాయలు తెచ్చాడట. బన్ను వంట చేసి కిషోర్ కోసం ఎదురుచూస్తున్నాడు. భోజనం కానిచ్చి ముగ్గురు ఇల్లు విడిచారు. చింతపండు చిట్టయ్య ఇల్లు వెతుక్కుని వచ్చిన విశ్వానికి అంతకుముందే అక్కడికి వచ్చిన కిషోర్ కనిపించాడు. మరో అరగంటలోనే శ్రీనివాసు వచ్చేసరికి ముగ్గురు ఏం మాట్లాడుకోవాలో తెలియక ఒకరిని చూసి ఒకరు పిచ్చిగా నవ్వుకున్నారు. చిట్టయ్య గారు ఆలస్యం చేయకుండా ఇలా వచ్చిన 20 మందిని ఇంటర్వ్యూ చేసి తన కూతురు పిచ్చిదని, పెళ్లి చేస్తే గాని పిచ్చి కుదరదని డాక్టర్ చెప్పాడని, అందుకే ఇలా ప్రకటన చేశానని చెప్పి గదిలో దెయ్యంలా జుట్టు విరబోసుకుని తిరుగుతున్న కూతుర్ని చూపించాడు కిటికీలో నుంచి. ఆ పిల్ల కేకలకి, అరుపులకి హడలిపోయిన అభ్యర్థులు బ్రతికి ఉంటే బచ్చలాకు తింటాం కానీ నీ డబ్బుకి ఓ దండమని చెప్పి చిట్టయ్య మోసగించకుండా నిజాయితీగా నిజం ముందే చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పి 2 గ్లాసుల నీళ్లు తాగి బయటపడ్డారు అందరూ. ఇంటికి వచ్చేసరికి ప్రాణాలు నీరసపడిపోయాయి ముగ్గురికి. కాని వాళ్ళు జరిగిన విషయం బన్నుకి చెప్పలేదు, కోపగిస్తాడని. తెల్లవారి మళ్లీ మొదలు ఉద్యోగం వేట. ఓ కంపెనీలో ఉద్యోగం ఇస్తానని 1 రోజులుగా తిప్పుతున్నారు శ్రీనివాస్ని. విసుగు వస్తుంది కానీ ఉద్యోగం రావటం లేదు. నెలాఖరు 2 రోజుల్లో ఇంటి అద్దె ఇవ్వాలి. ఎలా ఇదే ప్రశ్న భూతంలా వేధిస్తుంది నలుగురిని. ఒక విధంగా జీవితంలోని ఈ ఒడిదొడుకులకి అలసిపోయారు. నిరాశతో నిండిపోతున్నాయి మనసులు. హుషారు తెచ్చుకుందాం అన్నా రావటం లేదు. తిరిగి వచ్చిన స్నేహితులకి ఇల్లు తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయి బన్ను ఏమైనట్లు అని చూరులో తాళం చెవి కోసం చేయి పెట్టేసరికి తాళం చెవితో పాటు ఓ చిన్న చీటీ కూడా కనిపించింది. కిషోర్ ఆతృతగా బిగ్గరగా చదివాడు. మిత్రులారా, ఓ అర్జెంట్ పని మీద వెడుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. ఈసారి మనందరికీ చాలునంత డబ్బుతోనే వస్తాను. ఇట్లు మీ శ్యామ్ సుందర్, బన్ను. ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. క్షణం భయపడ్డారు కూడా. అసలు ఆ గదిలో బన్ను లేకుండా ఉండాలంటేనే భయంగా ఉంది. ఆ రాత్రి ముగ్గురు మంచినీళ్ళైనా తాగలేదు. ఎంతో కష్టంతో తెల్లవారింది. మళ్లీ సాయంత్రం అయిపోతుంది. కాని బన్ను జాడలేదు. క్షణానికి ఒకరి మీద ఒకరు విసుక్కుంటున్నారు, ఆవేశపడిపోతున్నారు. కిషోర్కి లోపల భయంగా ఉంది. బన్ను మనను వదిలేసి ఇంటికి పారిపోలేదు కదా అని. వెళ్ళడు. వెళ్ళినా చెప్పి వెడతాడు. అవును అని మనసు ధైర్యం చెబుతుంది. ఎక్కడికి వెళ్ళినట్లు అనేది మాత్రం అర్థం కావటం లేదు. లాభం లేదురా. ఈ నిరుద్యోగ బ్రహ్మచారి నిలయం బోర్డు తీసి అవతల పారేసి రూము ఖాళీ చేసి వెళ్ళిపోదాం అన్నాడు విశ్వం. బోర్డు కట్టింది బన్ను. అది వాడి చేత్తోనే తీసేయాలి. వాడు వచ్చే వరకు మనం ఇక్కడ ఉండాల్సిందే. కిషోర్ ఖచ్చితంగా అన్నాడు. ఏం తిని ఉందాం? నీరసంగా అన్నాడు శ్రీనివాస్. ఉపవాసం ఉండి అయినా సరే ప్రాణం ఉన్నంత వరకు ఎదురు చూద్దాం అని. అన్నట్లు బన్ను ఈ మధ్య పేపర్ ఏమైనా చూస్తున్నాడా? చూస్తున్నట్లే ఉన్నాడు. అలాగే అంటూ ఆలోచిస్తూ ఇటు అటు పచారులు చేస్తుంటే వాకిట్లో నుంచి పోస్ట్ అన్న కేక వినిపించి పరుగున వెళ్ళాడు శ్రీనివాస్. 4 కవర్లు అందించి వెళ్ళాడు పోస్ట్ మ్యాన్. కిషోర్కి, విశ్వానికి ఇచ్చి బన్ను అడ్రస్ ఉన్న కవర్ పక్కన పెట్టి తన ఉత్తరం ఇటు అటు తిప్పి చూస్తూ ఎవరు దస్తూరి ఇది అంటూ చించాడు. శ్రీనివాస్, అన్నయ్య నమస్కారం.
నీకు మిగతా సోదరులకి నమస్కారం. నేను రామంగారు ఇక్కడ క్షేమం. సినిమాలు వేషాలు అనే పిచ్చిని వదులుచుకుని సొంత వ్యవసాయం చేసుకుంటూ తృప్తిగా బతుకుతున్నాం. నేను తెలిసి తెలియక చేసిన పనికి ఇప్పుడు తలుచుకుని సిగ్గుపడుతున్నాను. నేను ఇల్లు వదిలిన మీలాంటి సహృదయుల పంచన చేరాను కనుక అదృష్టవంతురాలినై పెళ్లి అయి బయటపడ్డాను. ఈనాడు ప్రపంచంలో ఆడపిల్ల గడప దాటితే ఎన్నెన్ని బాధలు అవమానాలు పడి శీలం పోగొట్టుకుని ఎంత దిగజారిపోయేది సినిమాలో చూస్తున్నా నవలల్లో చదివినా నేను వివేకం పోగొట్టుకుని ఇల్లు దాటినా మీ నీడలో ఉండి అదృష్టవంతురాలినై బయటపడ్డాను. మీ అందరికీ మంచి ఉద్యోగాలు దొరికే ఉంటాయనుకుంటాను. లేకుంటే దొరకాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీ పెళ్ళిళ్ళకి నన్ను పిలవటం మర్చిపోవద్దు సుమా. మీ స్వంత చెల్లెమ్మని కాకున్నా మీకు తోబొట్టువనై కాళ్ళకి పసుపు పారాని నా చేత్తో పెట్టాలని ఉంది. ఈ మాట మర్చిపోవద్దు. మీ అందరికీ నా నమస్కారాలు. వీలు చూసుకుని మీ నలుగురు నా ఇంటికి వచ్చి ఈ పేదరాలి ఆతిథ్యాన్ని స్వీకరించాలని మరీ మరీ కోరుతున్నాను. అన్నట్లు అవసరమైతే డబ్బు పంపుతాను. రాయండి. నమస్కారం. ఇట్లు కోమలి. రెడీమేడ్ చెల్లెమ్మ అనుకుంటూ ఉత్తరం ఒకేసారి కింద పడేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, ఈ ఉత్తరాలన్నీ కోమలి రాసినవేగా, పాపం బన్ను లేడు, ఉంటే చదువుకుని మురిసిపోయేవాడు అన్నాడు కిషోర్. మరో అరగంట గడిచింది. కిషోర్ దీర్ఘంగా ఆలోచించి బట్టలు మార్చుకుని బయటికి వెళ్ళబోతున్నాడు. కిషోర్, నువ్వు వెళ్ళిపోతావా మమ్మల్ని వదిలి అంటున్న విశ్వాన్ని అనునయంగా దగ్గరగా తీసుకుని, వెళ్ళనురా, బ్రతుకు తెరువు దొరికే వరకు అందరం ఒక్కటిగానే ఉందాం. లేకుంటే ఒక్కసారి చచ్చిపోదాం. కానీ విడిపోవద్దు. నేను మోసం చేయనురా. పోనీ నాతో మీరు రండి, బన్నుని వెతుకుదాం అనడం తడువుగా ఆ ఇద్దరూ కూడా బయలుదేరారు. ఊరంతా వెతికి అలసిపోయారు ముగ్గురు. బన్ను జాడలేదు. అరే, చిట్టయ్య ఇంటికి పోదాం పదండి అంటూ బయలుదేరారు. చిట్టయ్య ఇల్లు కలకలలాడుతుంది. లైట్లు వెలిగిపోతున్నాయి. వాకిలి ముందు షామియానా. అది చూస్తే గాబరా వేస్తుంది విశ్వానికి. పిచ్చి కూతురికి పెళ్లి ఘనంగా చేయాలని చిట్టయ్య సన్నాహం చేశాడు. వరుడెవరు? ఎవరో లావుగా ఉన్నాడు అంటున్నారు నౌకర్లు. కిషోర్, శ్రీనివాస్, విశ్వం ఎలాగో బన్ను ఉన్న గదిలోకి చొరబడ్డారు. బన్నుని పెళ్లి కొడుకు అవతారంలో చూస్తూనే కిషోర్కి పిచ్చి కోపం వచ్చేసింది. తెల్లవారుజామున పెళ్లి. ఎవరు ఎవరి కోసం వచ్చింది పట్టించుకోనంత సందడిగా ఉంది. రాత్రి 10 గంటలు అవుతుండగా బన్నుని బలవంతంగా లాక్కుని దొడ్డిదారిన ఆ ఇంట్లోంచి బయటపడ్డారు ముగ్గురు. ఉంటే తిందాం, లేకుంటే అందరం కట్టకట్టుకు ఒకేసారి చద్దాం. కానీ నీవింత త్యాగం ఎవరికోసం చేస్తున్నావు? ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే నిన్ను బ్రతకనిస్తుందా? చెడామడా చివాట్లు పెడుతూ ఉంటే పెదవి కదపలేకపోయి ఆఖరికి అన్నాడు బన్ను. ఎంత కష్టపడినా ఏ అవకాశం దొరక్క ఈ నిర్ణయానికి వచ్చానురా కిషోర్. ఏడవలేకపోయాం. ఇంకేం అనలేక కిషోర్ అక్కడే ఉన్న ఓ కిల్లి కొట్టు బెంచ్ మీద కూలబడిపోయాడు. మిగతా ముగ్గురు కూడా కూర్చుని అబ్బా అంటూ అలసట తీర్చుకున్నారు. ఈ రాత్రికి ఇంటికెడితే చిట్టయ్య దండయాత్రకొస్తాడు తనలో తానే అనుకుంటున్నాడు కిషోర్. ఈ నలుగురు స్నేహితులు కాసేపు కోపగించుకుంటూ కాసేపు ఆత్మీయంగా ఉంటున్నది అక్కడే చెరుకు రసం అమ్ముకుంటున్న 50 ఏళ్ల అతను పరీక్షగా చూస్తున్నాడు. బాబు, చెరుకు రసం కావాలా అన్నాడు మాటలు కలుపుతూ. అప్పుడే అతన్ని చూసిన నలుగురు జేబులు తడుముకుని అక్కర్లేదు అన్నారు. కాని విశ్వం, శ్రీనివాస్ దాహంగా ఉందిరా అంటున్నారు. అతను ఏమనుకున్నాడో నలుగురికి 4 గ్లాసులు చెరుకు రసం ఇచ్చి డబ్బు వదిలే బాబు అని బలవంతం పెట్టి అది తాగిన తర్వాత గ్లాసులు తీసుకుంటూ వాళ్ళ వివరాలు అడుగుతూ, ఇంత పొద్దయి ఇలా ఇక్కడే కూకుండిపోయారేం బాబు అన్నాడు పెళ్లికొడుకు వేషంలో ఉన్న బన్ను వైపు అనుమానంగా చూస్తూ. చేసే పని లేక బ్రతకటం ఎలాగో తెలియక ఉన్న మాకు పొద్దుపోవటం తెల్లారటం అన్నీ ఒకటే అనేశాడు విశ్వం అతని వైపు కృతజ్ఞతగా చూస్తూ. అతను అంతటితో వదల్లేదు. అన్ని విషయాలు అడిగి తెలుసుకుని, ఏంటి బ్రతుకు తెరువు తెలియలేదా అని విరగబడి నవ్వి, అచ్చరం మొక్కరాని నాలాంటోళ్ళు ఏదో పని చేసుకుని 10 పరక రోజుకి సంపాదిస్తూ ఉంటే పెద్ద చదువులు చదువుకున్న మీకు ఏ పని చేసి డబ్బు సంపాదించాలో తెలియనే లేదా? నేనమ్మను చాలా తేలిగ్గా తీసిపారేస్తూ మళ్లీ నవ్వాడు. మిత్రులు నలుగురికి ఒకవైపు కోపం వస్తుంది. కానీ తమాయించుకుని, నీవెంత సంపాదిస్తావు రోజుకి అడిగారు. 40. చెరుకు గడల ఛార్జీ పోను 20 అన్నా మిగులుతుంది. నిజంగా? నిజం బాబు, ఎండాకాలం ఇంకా ఎక్కువే రావచ్చు. అయితేనే దొరబాబులా కూకుంటే ఈ డబ్బు వస్తుందేంటి? పొద్దున 8 కాడ నుంచి రాత్రి 10 వరకు కాలికి బలపం కట్టుకుని తిరుగుతానే ఉంటాను. ఎక్కడ 4 డబ్బులు ఎక్కువ వస్తే అక్కడ ఇంకాసేపు కాపేస్తాను. ఏంటలా చూస్తారు? ఈ సంపాదన మీద వచ్చిన లాభంతో 4 ఎకరాల పొలం కొన్నా. కానీ ఆ పొలం మీద ఇంకా పెట్టదలుచుకోలా.
ఈ మధ్య చిన్న చిన్న వ్యాపారాలకి గవర్నమెంట్ అప్పిస్తుందటగా. అది తీసుకుని నా కాడ ఉన్న డబ్బు కలిపి ఏదైనా చేసి మరో నలుగురికి అన్నం పెట్టాలని కోరికగా ఉంది. కానీ నాకు చదువు రాదే, నమ్మకం ఉన్న కుర్రాళ్ళు కావాలి. మీరు సాయం చేస్తారా? మీ ముఖాలు చూస్తే మంచోళ్ళులా ఉన్నారు. అయితే ముందే చెప్పిన పెట్టుబడి నాది, నడపటం మీరు, లాభం సమానం. ఏం సమ్మతమేనా? అయితే రండి నాతో అన్నాడు బండి తీసుకుని బయలుదేరుతూ. ఆలోచిస్తున్నారు నలుగురు. నిజమే, ఇన్నాళ్ళు ఉద్యోగం ఉద్యోగం అంటూ అలమటించాం. ఉద్యోగంతోనే బ్రతుకు తెరువు ఉందని భ్రమపడ్డారు. అదీ కాక ఎందరు ఎన్ని విధాల బ్రతకటం లేదు. వ్యాపారాల్లో పెట్టుబడి వేలు లక్షలు అయితేనే కానీ జరగదా? చిన్న మొత్తాలలో వ్యాపారం చేసుకుంటూ ఎందరు బ్రతకటంలా? అసలు వీళ్ళ జీవితాల్లోకి ఎందుకు తొంగి చూసే ఆలోచన లేకపోయింది ఎన్నాళ్ళు? డిగ్రీ ఉంది నిజమే, దానికి తగిన ఉద్యోగం రావాలి నిజమే. అలాంటి అవకాశాలు అందిరానప్పుడు, లేనప్పుడు బ్రతుకు తెరువు మరో విధంగా చూసుకోవాలి. చుట్టూ ఉన్న సమాజంలోని మనుషుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. నేటి సాంఘిక పరిస్థితులను అనుగుణంగా జీవితాలని మలుచుకోవాలి. ఇలా చేస్తే ఎన్నో దారులు కనిపిస్తాయి. కూరలమ్మేవాడు ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, అయినా వాడు బ్రతుకు తెరువు అదే. ఆ వ్యాపారాన్ని పెంచి పెద్ద చేసుకుని తనకి కావలసిన సౌకర్యాలని సమకూర్చుకుంటున్నాడు. ఇది కేవలం ఉదాహరణకి మాత్రమే. నలుగురు స్నేహితుల తలల్లోనూ ఎన్నెన్నో చిన్న పరిశ్రమలు, గృహ పరిశ్రమలు గిరగిరా తిరుగుతున్నాయి. అయితే వీటిని చేపట్టాలంటే చాలా ఓర్పు నేర్పు కావాలి. ముఖ్యంగా చాలా కష్టపడి పని చెయ్యాలి. అవును, చెయ్యాలి, తప్పదు. అయినా ఏ పనిలో లేదు కష్టం. చెరుకు రసం అమ్మే అతను తన పేరు వీరాస్వామి అని చెప్పి ముందు నాకు సాయంగా నిలబడండి, ఆ తర్వాత మీరే ఒక్కో చిన్న పరిశ్రమ పెట్టుకోవచ్చు, 4 డబ్బులు ఎలా కూడబెట్టుకోవాలో నేను నేర్పిస్తాను బాబులు అంటూ మళ్ళీ పడి పడి నవ్వాడతను. ఆ నవ్వుకి కోపం వచ్చినా అది అతని అలవాటులా ఉందని గ్రహించిన బన్ను వీరస్వామి మాటలోని నిజాయితీని పసికట్టి, వీరస్వామి, అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తాం. మా నలుగురికి ఏదో ఒక బ్రతుకు తెరువు కల్పించు. దారి కనుక తెలిస్తే ముందుకు మేమే చొచ్చుకుపోతాం. ముగ్గురు సరే అన్నట్లు తలలుపారు. వీరస్వామి ఆ నలుగురిని ఓసారి చూసి, మెరికిలాంటి కుర్రాళ్ళు, ఏ పనిలో చేయబెట్టినా బంగారం అయిపోతుంది బాబు, రండి నా ఎంట. వీరస్వామి ఏం పెద్దగా చదువుకోకపోయినా జీవితాల నుంచి పాఠాలు చాలా నేర్చుకున్నట్లు కనిపిస్తున్నాడు. అది మామూలు మనుషుల మధ్య బ్రతుకులో నుంచే బ్రతుకు తెరువు తెలుసుకున్నాడు అనిపిస్తుంది. నలుగురు స్నేహితులు తమ భవిష్యత్తుని గురించి తీయని ఎన్నెన్నో ఊహలను పంచుకుంటూ వీరస్వామి వెంట నడుస్తున్నారు. వీరస్వామి చెరుకు బండి దడదడ చప్పుడు చేసుకుంటూ ముందుకు నడుస్తుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.